हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन वल्लभ गिरिवारदारी, जय गोपी जन वल्लभ गिरिवारदारी। यशोदा नंदन व्रज जन रंजन, यशोदा नंदन व्रज जन रंजन, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी। जय राधा माधव, जय कुंज बिहारी, जय राधा माधव, जय कुंज बिहारी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर श्रीवासादि भक्तवृंदा। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर श्रीवासादि भक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा राधे राधा गिरि राधे, जय राधे राधा गिरि राधे। जय जगन्नाथ जय जगन्नाथ, जय बलदेवा जय सुभद्रा,
जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेव जय सुभद्रा गौरन्निताय 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 जय गौरन्निताय 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 जय गौरन्निताय जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद 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 निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। जय श्री श्री राधा गिरिधारी भगवान की जय। जय श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। श्री श्री गौर निताय की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरो दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये। यं प्रव्रमजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। यस्वानुभावमखिलश्रुतिसारमेकम् आध्यात्मदीपमतिथितीर्षतां तमोन्दम् संसारिणां करुणयाः पुराणगुह्यम् तं व्याससूनुमुपयामि गुरुमुनीना। హరే కృష్ణ. భాగవత రత్నాకర్ తరగతికి విచ్చేసిన భక్త బృందం అందరికీ కూడా స్వాగతం. అయితే ఈరోజు చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈ విశేషమైనటువంటి పర్వదినం రోజున భాగవతం చర్చించుకోవడం మనందరి యొక్క సౌభాగ్యం. ఎందుకంటే ఈ ధరిత్రి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నటువంటి సమయం సృష్టి ఆరంభంలో ఒకసారి జరిగింది. ప్రస్తుతం కూడా విపత్కరమైనటువంటి పరిస్థితులే దాపురించి ఉన్నాయి. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడేటటువంటి విశేషమైనటువంటి మార్గములు ఉంటే కూడా ఆ మార్గములను అవలంబించేటటువంటి శ్రద్ధ లేనటువంటి తరుణం. అందుకని ఇది ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి ప్రజానీకానికి విపత్కరమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి.
ఇటువంటి విపత్కర పరిస్థితి ఈనాటిది కాదు. సృష్టి ఆరంభంలో ఒకసారి ఏర్పడింది. హిరణ్యాక్షుడని ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు ఈ ధరిత్రిని అపహరించుకొని వెళ్ళిపోయి రసాతలం నందు ఉంచేశాడు. ఉంచిన తర్వాత భగవంతుడిని కృష్ణుడిని శరణార్థితో వేడుకుంటే అతడు ఈ ధరిత్రి అవతరించి ఏ, వరాహస్వామిగా హిరణ్యాక్ష వధ చేసి ఈ ధరిత్రిని తిరిగి కక్షలో నిలిపిపెట్టాడు. ఇలా ధరిత్రిని అంటే భూమిని తిరిగి మరల తన కక్షలోకి తెచ్చి పెట్టిన తర్వాత, ఉద్ధరణ జరిగిన తర్వాత, ఆ ధరిత్రి భూమాత అనేకమైనటువంటి స్తుతులు చేసింది వరాహస్వామి. అలా స్తుతులు చేస్తూ ఈ మానవ సమూహం ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా, శుభకరంగా, మంగళదాయకంగా క్లేశాలన్నింటినీ కూడా శమింపజేసుకొని పరమ మంగళకరమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి జీవన విధానాన్ని అందుకోవాలంటే ఏం చెయ్యాలి, సమస్తమైనటువంటి పాపకర్మల నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తుతిస్తూ తెలియపరుస్తూ ఆమె వరాహస్వామిని ప్రశ్నించింది. అలా ప్రశ్నించినటువంటి ప్రశ్నలో ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న ఆమె అంటుంది. ఏమని అనంటే, ధర ఊచుహు ధర భూమాత ప్రశ్నిస్తుంది. ఏమని అనంటే, మనుష్య కిం కుర్యాత్ స్వజీవనే నిర్మీయమానానాం సర్వదోషానాం విమోచనార్థం సదః జీవనం శుభం కర్తుం చ. స్వామి, మానవులంతా కూడా మనుష్య కిం కుర్యాత్ స్వజీవనే నిర్మీయమానానాం, తమ జీవితంలో ఏర్పడినటువంటి అమంగళాన్నంతటినీ సర్వదోషాణం విమోచనార్థం, తమ జీవితంలో ఏర్పడినటువంటి సమస్తమైనటువంటి అమంగళాలను తొలగించుకోవటం కోసం ఏం చెయ్యాలి, కిం కుర్యాత్, మనుషులంతా ఏం చెయ్యాలి అని ప్రశ్నించింది. ప్రశ్నిస్తే భగవంతుడు దానికి సమాధానం పలుకుతూ అంటున్నాడు. ఏమని అనంటే, ఈ ప్రపంచంలో సమస్తమైనటువంటి అమంగళాలను తొలగించటం కోసం అని చెప్పి నేను నా యొక్క దివ్యమైనటువంటి నామ రూప గుణ లీలలతో కూడినటువంటి కథను అందించాను. ఆ కథను భాగవతం అని చెప్పి సంబోధిస్తారు. అటువంటి భాగవతం ఎవరైతే శ్రవణం చేస్తారో వారికి అన్ని విధముల సర్వ స్థితిల్లో కూడా వాళ్ళకి మంగళకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సర్వ శుభాలు వాళ్ళకి కలుగుతాయి అంటూ శ్రీ భగవానువాచ సర్వదా భాగవత శ్రవణం సర్వేషాం భూతానాం శుభం. అన్ని జీవులకు కూడా, సమస్త జీవులకు శుభాన్ని అందించేటటువంటిది భాగవత శ్రవణమే అన్ని పరిస్థితుల్లోనూ. అయితే తథాపి వర్తమాన జీవనే సృష్టాని సర్వదోషానం, అయినా ప్రస్తుత జీవనంలో ఏర్పడినటువంటి అమంగళాన్ని నివృత్తార్థం జీవనే శుభం భవితుం చదిని, ఈ ప్రస్తుత జీవితంలో ఏర్పడినటువంటి అమంగళాలన్నిటినీ కూడా తొలగించుకొని జీవితం మంగళమయం చేసుకోవాలంటే మనుజుడు ఏం చెయ్యాలి? శ్రోతవ్యం యః పురుషః ఏకాదశి తిథి భాగవతం దినే శుభం భవతి నివృత్తార్థం జీవనే సుధః. ఏకాదశి తిథి రోజున భాగవతాన్ని శ్రవణం చెయ్యాలి అని చెప్పి సాక్షాత్తు వరాహస్వామి పృథివికి, ధరిత్రికి చెబుతున్నాడు. ఇది ఆదిలోనే మనకు ఉపదేశం చేశారు. భాగవతం అనేటటువంటిది శ్రవణం చేయటం మనుష్యులకు తప్పనిసరి అనేటటువంటి విషయాన్ని అనేకమైనటువంటి శాస్త్రాల్లో వివరించటమే కాదు, ఆ పదే పదే మనకు ఉపదేశం కూడా చేశారు. ఆ ఉపదేశాల్లో ఒక ఉపదేశం వరాహస్వామి స్వయంగా భూమాతకు చేసినటువంటి ఉపదేశం. భూమాతకు స్వయంగా భగవంతుడు ఉపదేశం చేస్తున్నాడు. ఏమని? సర్వదా భాగవత శ్రవణం సర్వేషాం భూతానాం శుభం. భాగవతాన్ని వినటం అన్ని పరిస్థితుల్లోనూ జీవులకు శుభాన్ని కలిగిస్తుంది. అయినా తథాపి వర్తమాన జీవనే సృష్టాని సర్వదోషానం నివృత్తార్థం జీవనే సుధః
శుభం భవితుం చ దినే ఏకాదశి తిథి భాగవతం శ్రోతవ్య యః పూరుషః. ఎవరైతే మనుజుడు ఏకాదశి తిథి రోజున భాగవతం శ్రవణం చేస్తాడో అటువంటి వ్యక్తి తన జీవితంలో ఏర్పడినటువంటి సమస్తమైనటువంటి అమంగళాలను తొలగించుకొని మంగళకరమైనటువంటి స్థితిని అందుకుంటాడు అని. అందుకని ఈరోజు అద్భుతమైనటువంటి పర్వదినం, పవిత్రోపణ ఏకాదశి. ఈరోజు ఈ పవిత్రోపణ ఏకాదశి రోజున సర్వ స్థితులను పవిత్రం గావించి సర్వ అశుభాలను తొలగించి మంగళకరమైనటువంటి స్థితిని అందించేటటువంటి భాగవతాన్ని శ్రవణం చేయటం, భాగవతాన్ని చర్చించుకోవటం, భాగవతాన్ని కీర్తించటం, భాగవతాన్ని స్మరించటం, భాగవతాన్ని స్పర్శించడం అనేది ఉంది కదా, ఇది మనందరి యొక్క సౌభాగ్యం ఈ రోజు. అందుకని ఈ సౌభాగ్యాన్ని అందుకున్నటువంటి వారి యొక్క జీవితంలో సమస్తమైనటువంటి అశుభాలు తొలగి శుభకరమైనటువంటి స్థితి ఆ భగవంతుడి కృష్ణుడు శ్రీ శ్రీ రాధా గిరిధారి యొక్క అపారమైనటువంటి కృప వలన కలగాలని వారంతా తమ జీవితంలో అందుకోవాలని శుభాలని మనసారా కోరుకుంటూ నేటి తరగతిని మనం ప్రారంభం చేస్తాం. అయితే ఇటువంటి మంగళకరమైనటువంటి భాగవతం ఉంది కదా, సమస్తమైనటువంటి అమంగళాలను నశింపజేసి మంగళకరమైనటువంటి స్థితిని మనకు అందించేటటువంటి భాగవతంలో మనం ప్రథమ స్కందం పంచమ అధ్యాయాన్ని మనం చర్చిస్తున్నాం. ఈ పంచమ అధ్యాయం ఒక అద్భుతం. ఎందుకు అని అంటే, నారద మహర్షి తన శిష్యుడైనటువంటి వ్యాసునికి భాగవత ఉపదేశం చేస్తున్నాడు. ఎంత చక్కని సందర్భం, ఎంత చక్కని ప్రస్తావన అంటే, నారద మహర్షి తన శిష్యుడైనటువంటి వ్యాసుడు అసంతృప్తితో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించాడు. అసంతృప్తితో ఉన్నటువంటి తన శిష్యుని యొక్క అసంతృప్తిని తొలగించి సంతృప్తిని అందించాలని చెప్పి ప్రకటమయ్యాడు. ప్రకటమైనటువంటి అతడు తనకు భాగవతం యొక్క శ్రవణం ద్వారానే భక్తి కలిగిందని వ్యాసదేవునికి ఉపదేశం చేస్తూ ఆ భక్తి కలిగినటువంటి సందర్భాన్ని వివరిస్తూ తన జీవిత చరిత్రను చెప్పటం ప్రారంభం చేశారు నారద మహర్షి. ఇలా తన జీవిత చరిత్రను వ్యాస మహర్షికి, శిష్యుడైనటువంటి వ్యాసునికి చెబుతూ భాగవతోపదేశం వ్యాసునికి చేశారు. ఇలా వ్యాసునికి భాగవతోపదేశం చేసి వ్యాసుని యొక్క హృదయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అసంతృప్తులను తొలగించినటువంటి సందర్భం మనకి 4వ అధ్యాయం నుంచి ప్రారంభం అవుతుంది. 5వ అధ్యాయంలో భాగవతోపదేశం ప్రారంభం అవుతుంది. 6వ అధ్యాయంలో భాగవతోపదేశం యొక్క విస్తారమైనటువంటి వర్ణన ఉంటుంది. ఈ 3 అధ్యాయాల్ని ఏమన్నారు అని అంటే నారద వ్యాస సంవాదం అన్నారు. ఈ నారద వ్యాస సంవాదం భాగవతానికి ప్రారంభం. ఈ భాగవతానికి నారద వ్యాస సంవాదమే కానీ లేకపోతే భాగవతం యొక్క చర్చ లేదు. ఎందుకు అని అంటే, ఏదైనా ఒక జ్ఞానాన్ని వ్యక్తి అందుకోవాలి అని అంటే ఆ వ్యక్తి మొట్టమొదట ఏమి కలిగి ఉండాలి అని అంటే జిజ్ఞాస కలిగి ఉండాలి. ఆ జిజ్ఞాసని ఎక్కడ ప్రదర్శించాలి అని అంటే ఆధ్యాత్మిక గురువు దగ్గర ప్రదర్శించాలి. ఆ జిజ్ఞాస ఎలా ప్రదర్శించాలి ఆధ్యాత్మిక గురువు దగ్గర అని అంటే, అశ్రద్ధ దానానం అనలేదు, శ్రద్ధ దానానం అన్నారు. శ్రద్ధతో కనబరచాలి అనే, శ్రద్ధను కనబరచాలి అన్నారు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. అటువంటి శ్రద్ధను కనబరిచినటువంటి శిష్యునికి జ్ఞానం లభిస్తుంది. అట్లా దివ్యమైనటువంటి, విశిష్టమైనటువంటి, నమ్రతతో కూడినటువంటి, విశ్వాసంతో కూడినటువంటి శ్రద్ధను కనబరిచినటువంటి శిష్యుడైనటువంటి వ్యాసునికి ఆధ్యాత్మిక గురువు అయినటువంటి నారద మహర్షి చేసినటువంటి దివ్యమైనటువంటి ఉపదేశపు ప్రస్తావన మనకి భాగవతం 4, 5, 6 ప్రథమ స్కందం 4, 5, 6 అధ్యాయాల్లో కనిపిస్తుంది. అందుకని ఒక వ్యక్తి జ్ఞానవంతుడు కావాలి అని అంటే ఆధ్యాత్మిక గురువు తన జీవితంలో ప్రవేశించినటువంటి ఆధ్యాత్మిక గురువు పట్ల శిష్యుడు విశ్వాసాన్ని పెంపొందించుకుని ఉండాలని, విశ్వాసంతో గురువు గారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మనస వాచ కర్మణ అనుసరించాలని, అలా అనుసరించినప్పుడే దివ్యమైనటువంటి జ్ఞానం ఆధ్యాత్మిక గురువు యొక్క సంతృప్తి చేత కలుగుతుందని, సంప్రాప్తిస్తుందని మనకి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయాలు ఈ నారద వ్యాస సంవాదంతో నిండి ఉన్నాయి. కనుకనే ఈ నారద వ్యాస సంవాదం చాలా చాలా ముఖ్యమైనటువంటిది భాగవతాన్ని అధ్యయనం చేసేటటువంటి వ్యక్తికి. అయితే
నారదుడు ఉపదేశం చేస్తున్నారు ఇక్కడ. ఇటువంటి ఉపదేశంలో ప్రథమ స్కందం పంచమ అధ్యాయం నారదుని ద్వారా వ్యాసదేవునికి భాగవతోపదేశం. దీనిలో మనం గతంలో 29వ శ్లోకం చెప్పుకున్నాం. ఇప్పుడు 30వ శ్లోకాన్ని మనం చర్చించుకుందాం. ఈ 30వ శ్లోకం నిజంగా అద్భుతం. ఎందుకు అని అంటే నారద మహర్షి వ్యాసునికి చెబుతున్నాడు ఈ రోజు శ్లోకంలో. ఏమని చెబుతున్నారు అని అంటే, నాకు భక్తి వేదాంతులంతా కూడా దివ్య జ్ఞానాన్ని ఉపదేశం చేసి వారు వెళ్ళిపోయారు అని ఉపదేశం చేస్తున్నారు. చాలా అద్భుతం. ఈరోజు ఉపదేశం చేశారు, ఉపదేశం చేసి వారు నిష్క్రమించారు కూడా, వెళ్ళిపోయారు. ఉపదేశం చేసి వెళ్ళిపోయారు. జ్ఞానం గుహ్యతమం యత్తత్, పరమగుహ్యమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నాకు అందించారు. సాక్షాత్ భగవతోదితం, ఆ జ్ఞానం ఎట్లాంటిది అని అంటే స్వయంగా భగవాను చేత తెలుపబడింది. అన్వవోచన్ గమిష్యంత, ఎప్పుడు ఉపదేశం చేశారు? నిష్క్రమించే సమయానికి ముందు ఉపదేశం చేశారు. కృపయా దీనవత్సలాహ, ఎందుకు ఉపదేశం చేశారు? ఎలా ఉపదేశం చేశారు అని అంటే, వాళ్ళు సహజంగానే కరుణను కలిగి ఉంటారు దీనవత్సలురైనటువంటి వాళ్ళపైన భక్తి వేదాంతులు. కాబట్టి దీనవత్సలురైనటువంటి ఆ భక్తి వేదాంతులు కరుణతో నాకు ఉపదేశం చేశారు అంటూ నారద మహర్షి వ్యాసునికి చెబుతున్నారు. జ్ఞానం గుహ్యతమం యత్తత్ సాక్షాత్ భగవతోదితం అన్వయోచన్ గమిష్యంతః కృపయా దీనవత్సలాః. జ్ఞానం గుహ్యతమం యత్తత్ సాక్షాత్ భగవతోదితం అన్వవోచన్ గమిష్యంతః కృపయా దీనవత్సలాః. జ్ఞానం గుహ్యతమం యత్తత్ సాక్షాత్ భగవతోదితం అన్వవోచన్ గమిష్యంతః కృపయా దీనవత్సలాః అంటూ పలికారు. ఏమని అని అంటే, కృపయా దీనవత్సలాః, వారు నాకు ఉపదేశం చేశారు. ఎలా ఉపదేశం చేశారు? దీనవత్సలాః, వారు సహజంగానే కరుణ కలిగి ఉంటారు అందరిపైన. కరుణ కలిగినటువంటి వారు నా పైన కూడా కరుణ చూపిస్తూ వారు ఉపదేశం చేశారు. ఎప్పుడు ఉపదేశం చేశారు? అన్వవోచన్ గమిష్యంతః, రేపు వెళ్ళటానికి ఈ సిద్ధంగా ఉన్నారు. ఇంకొక రోజు గడిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే చివరి రోజు నాకు నిష్క్రమించేటటువంటి సమయం అన్న ఉపదేశం చేశారు. ఏమి ఉపదేశం చేశారు? సాక్షాత్ భగవతోదితం, స్వయంగా భగవానుని చేత చెప్పబడింది ఏదైతే ఉన్నదో అది ఉపదేశం చేశారు. ఏమిటి భగవంతుడు చెప్పినది? జ్ఞానం గుహ్యతమం యత్తత్, పరమ రహస్యమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చేశారు. ఆ పరమ రహస్య జ్ఞానాన్ని నాకు వారు గృహాల నుంచి నిష్క్రమించే మునుపు ఉపదేశం చేసి వెళ్ళిపోయారు అంటూ, జ్ఞానం గుహ్యతమం యత్తత్ సాక్షాత్ భగవతోదితం అన్వవోచన్ గమిష్యంతః కృపయా దీనవత్సలాః అని పలికారు. భాష్యం చెప్పింది అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద. పిదప దీనవత్సలురైన ఆ భక్తి వేదాంతులు అచ్చట నుండి నిష్క్రమించుచు స్వయముగా దేవదేవునిచే ఉపదేశింపబడినటువంటి పరమగుహ్య జ్ఞానమును నాకు ఉపదేశించారు. భాష్యం. శుద్ధ వేదాంతి అయిన వాడు అనగా భక్తి వేదాంతుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వసిగిన ఉపదేశములకు అనుగుణముగానే తన అనుయాయులకు ఉపదేశములను గావించును. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తననే అనుసరింపవలసినదిగా జనులందరికీ భగవద్గీత యందు మరియు ఇతర గ్రంథములందు ఉపదేశించి ఉన్నాడు. అతడే సమస్తమునకు సృష్టి స్థితి లయలకు కారకుడై ఉన్నాడు. అతని సంకల్పము చేతనే విశ్వము స్థితిని కలిగి ఉన్నది. తిరిగి అతని సంకల్పముచే సమస్త ప్రదర్శనము ముగిసినంతనే అతడు తన ధామమునందు సమస్త వైభవములతో నిలిచి ఉండును. సృష్టికి పూర్వమును దేవదేవుడు తన ధామమునందే నిలిచి ఉన్నాడు. అదే విధముగా లయము పిమ్మటయు అతడు తన ధామమున కొనసాగగలడు. అనగా శ్రీకృష్ణ భగవానుడు సృష్టింపబడిన జీవులలో ఒకడు కాదు. వాస్తవమునకు అతడు దివ్యుడు. అర్జునునకు జ్ఞానోపదేశము చేయుటకు పూర్వమే అనంత కాలము క్రిందట
తాను సూర్యదేవునికి అదే ఉపదేశము చేసి ఉంటినని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. కానీ అట్టి ఉపదేశము కాలక్రమమున అధర్మ రీతిలో వర్తింపజేయబడి ఖండితమైనందున అతడు తిరిగి ఆ జ్ఞానమును అర్జునునకు ఉపదేశం చేసెను. అర్జునుడు ఆ దేవదేవునికి పూర్ణభక్తుడు స్నేహితుడగుటయే అందులకు కారణం. అనగా శ్రీకృష్ణ భగవాను ఉపదేశములను కేవలం భక్తులైన వారే అవగతం చేసుకొనగలరు. ఇతరులెవ్వరునూ అట్టి కార్యమునకు సమర్థులు కాజాలరు. శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య రూపమును గూర్చిన జ్ఞానమును కలిగి ఉండని నిరాకారవాదులు ఆ దేవదేవుని పరమగుహ్య ఉపదేశమును ఏమాత్రం అవగతం చేసుకొనజాలరు. భక్తియుత సేవా జ్ఞానము నిరాకార జ్ఞానము కనను అత్యంత ఉత్కృష్టమైనందునే ఇచ్చట వాడబడిన గుహ్యతమం అను పదము ప్రాముఖ్యమును సంతరించుకున్నది. జ్ఞానమనగా సాధారణ జ్ఞానము లేదా ఏదేని జ్ఞాన శాఖ అని భావం. అట్టి సాధారణ జ్ఞానము వృద్ధి నొంది క్రమముగా నిరాకార బ్రహ్మ జ్ఞానము వరకు వృద్ధి చెందగలదు. తదుపరి అటువంటి నిరాకార బ్రహ్మ జ్ఞానము కొద్దిగా భక్తితో మిళితమైనప్పుడు క్రమముగా పరమాత్మ జ్ఞానముగా వృద్ధి చెందగలదు. అటువంటి పరమాత్మ జ్ఞానము గుహ్యతరమైన జ్ఞానముగా తెలియబడుచున్నది. కానీ ఆ గుహ్యతర జ్ఞానము శుద్ధ భక్తియుత సేవగా మార్పు చెంది దివ్య జ్ఞాన మర్మము అవగతమైనప్పుడు అది గుహ్యతమ జ్ఞానముగా పిలువబడును. బ్రహ్మ, అర్జునుడు, ఉద్ధవాది భక్తులకు అట్టి గుహ్యతమ జ్ఞానము శ్రీకృష్ణ భగవానునిచే వసగబడెను. శ్లోకం చర్చించే ముందు మంగళాచరణం చేసి చర్చిస్తాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమావం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిషే నమః. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. చదువుతున్నది శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం పంచమ అధ్యాయం. నారదుని ద్వారా వ్యాసదేవునకు భాగవతోపదేశం. 30వ శ్లోకం. జ్ఞానం గుహ్యతమం యత్తత్ సాక్షాత్ భగవతోదితం అన్వవోచన్ గమిష్యంతః కృపయా దీనవత్సలాః.
పిదప దీనవత్సలురైన ఆ భక్తి వేదాంతులు దీనవత్సలురైన ఆ భక్తి వేదాంతులు అచట నుండి నిష్క్రమించుచు స్వయముగా దేవదేవునిచే ఉపదేశింపబడినటువంటి పరమగుహ్య జ్ఞానమును నాకు ఉపదేశించిరి. చాలా అద్భుతమైనటువంటి సంభాషణ, చాలా అద్భుతమైనటువంటి చర్చ. అసంతృప్తితో ఉన్నాడు వ్యాసుడు. అసంతృప్తితో ఉన్నటువంటి వ్యాసుడు తన శిష్యుడు, ఎవరి యొక్క శిష్యుడు? నారద మహర్షి యొక్క శిష్యుడు. ఆ నారద మహర్షి స్వయంగా విచ్చేసి తన శిష్యుని యొక్క అసంతృప్తిని తొలగించేటటువంటి అద్భుతమైనటువంటి సందర్భం, అద్భుతమైనటువంటి ఉపదేశంతో ఇక్కడ జరుగుతుంది. ఆ ఉపదేశం ఎలా చేస్తున్నారు అని అంటే, నాయన నీవు వేదాలు రాసావు, ఉపనిషత్తులు ఇచ్చావు, పురాణాలు అందించావు, ఇతిహాసాలు అందించావు. అయినప్పటికీ నీవు వీటన్నింటి ద్వారా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి మహిమల్ని సంపూర్ణంగా వర్ణించలేదు. ఎంతో సామర్థ్యం కలిగినటువంటి నీవు కృష్ణుని యొక్క నామరూప గుణలీలని సంపూర్ణంగా వర్ణించగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన నీవు ఆ సామర్థ్యాన్ని దాచుకొని కృష్ణుని యొక్క నామరూప గుణలీలని సంపూర్ణంగా వర్ణించలేదు, పాక్షికంగా మాత్రమే వర్ణించావు. కనుకనే నీ హృదయంలో అసంతృప్తి కలిగినది. కనుక నీవు మనసారా బిగ్గరగా పదే పదే ఆ కృష్ణుని యొక్క నామరూప గుణలతో కూడినటువంటి దివ్యమైనటువంటి చరిత్రను భాగవతం రూపంలో లిఖించు, వర్ణించు అని చెప్పి నారద మహర్షి ఉపదేశం చేశారు. ఉపదేశం చేసి, ఎందుకు నేను భాగవతాన్ని ఇంతగా చెబుతున్నాను అంటే, వర్ణించమని పదే పదే వర్ణించమని చెబుతున్నాను అని అంటే, నీకు భాగవతం ద్వారానే వ్యక్తికి పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి కలుగుతుంది. ఎటువంటి ఇతరమైనటువంటి సాహిత్యాలు చేపట్టినా పూర్ణమైనటువంటి ఆధ్యాత్మికత సిద్ధించదు, కలగదు. కేవలం భాగవతం స్పర్శత కలిగితే, భాగవతం యొక్క శబ్దం చెవున పడితే, భాగవతం యొక్క స్పర్శ గాని మనకి కలిగితే ఖచ్చితంగా మన యొక్క జీవితంలో పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతున్నది. అలా నా జీవితంలో కలిగినది నాయన అంటూ నారద మహర్షి తన యొక్క జీవిత వృత్తాంతాన్నంతటినీ కూడా శిష్యుడైనటువంటి వ్యాసునికి చెబుతున్నాడు. తాను ఏ విధంగా విశుద్ధమైనటువంటి కృష్ణ భక్తునిగా మారాడు అనేటటువంటి విషయాన్ని నారదుడు వ్యాసునికి ఉపదేశం చేస్తున్నారు. ఉపదేశం చేస్తూ ఏమంటున్నారు? అది 4 నెలల సమయం, అనగా చాతుర్మాసం. చాతుర్మాస సమయంలో సాధు పుంగవులంతా కూడా తమ తమ ప్రచార కార్యక్రమాలన్నింటినీ కూడా నిలిపివేసి ఒక్కచోట ఉండి ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటుంటారు. ఆ దానిలో భాగంగానే ఒకరోజు వారంతా కూడా బ్రాహ్మణుల ఇంటికి విచ్చేశారు. విచ్చేసినప్పుడు ఆ విచ్చేసినటువంటి ఇంటికి పని చెయ్యటానికి మా అమ్మతో పాటు నేను కూడా వెళ్ళాం. ఒకప్పుడు నేను ఈరోజు నారదునిగా నీకు కనిపిస్తున్నానేమో గాని, ఒకప్పుడు నేను దాసీపుత్రునిగా ఉన్నాను. దాసీపుత్రునిగా ఉన్నప్పుడు మా తల్లి వేరు వేరు ఇళ్లలో పని చేసేటటువంటిది. ఆ పని చేసేటటువంటి ఆమెతో పాటు నేను కూడా పని చేయటానికి వెళ్ళిపోయేవాడిని. అలా వెళ్ళినప్పుడు చాతుర్మాసం ప్రారంభమైంది. చాతుర్మాస సమయంలో సాధు పొంగువులంతా కూడా మేము పనిచేసేటటువంటి ఇంటికి విచ్చేశారు. ఆ ఇంట్లో 4 నెలల పాటు ఉన్నారు. ఆ ఇంటి యజమానులు మా తల్లిగారికి ఆ భక్తి వేదాంతులకి సేవ చేసేటటువంటి అవకాశం కల్పించారు. కల్పిస్తే మా తల్లితో పాటు నేను కూడా వారికి సేవ చేసేటటువంటి అవకాశాన్ని పొందాను అంటూ నారద మహర్షి ఒక అద్భుతమైనటువంటి వివరాలని తెలియచెబుతున్నారు. చాతుర్మాసం 4 నెలల పాటు భక్తి వేదాంతుల యొక్క సమక్షంలో నేను ఆ భక్తి వేదాంతుల ద్వారా ఉపదేశం పొందాను అని తాను భాగవత ఉపదేశం పొందినటువంటి సందర్భాన్ని వ్యాసునికి చెబుతూ, నేను భక్తి వేదాంతుల్ని సేవించేటటువంటి అవకాశం పొందాను అని చెప్పారు. పొందటమే కాదు, అవకాశం పొందటంతో పాటు
ఆ పొందినటువంటి అవకాశాన్ని నేను జార విడుచుకోలేదు. ఈ మాట చాలా ముఖ్యం. ఎందుకు అనంటే వ్యాసుడుతో నారదుడు చెబుతున్నారు. ఎందుకంటే వ్యాస, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవులు ఉన్నారు కదా! జీవులందరికీ కూడా అత్యంత భాగ్యవశమున మనుష్యత్వం లభిస్తుంది. అంటే మనుష్య శరీరం దొరుకుతుంది. 84 లక్షల జీవజాతుల్లో మనుష్య శరీరం పొందినటువంటి జీవి ఉంది కదా! ఆ జీవుడు నిజంగా భాగ్యవంతుడు. అందుకని జీవులు భాగ్యవంతులు ఎప్పుడవుతారు అనంటే, మనుష్యత్వాన్ని అందుకున్నప్పుడు భాగ్యవంతులవుతారు. ఆ భాగ్యవ ఆ మనుష్యత్వం పొందినటువంటి మనుష్యత్వంలో ఆధ్యాత్మిక సాధన గాని ఎవరైనా గాని చేస్తూ ఈ భౌతిక జగత్తు నుంచి విముక్తిని పొందేటటువంటి అభ్యాసంలో గాని నియుక్తులైతే, ముముక్షత్వ స్థితిలో గాని ప్రవర్తిస్తే వాళ్ళు నిజంగా మరింత భాగ్యవంతులవుతారు. ఇలా ఆధ్యాత్మిక అభ్యాసం చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం, మహాపురుషుల యొక్క సాంగత్యం గాని లభించిందంటే వారు ఈ సృష్టిలోనే అత్యంత భాగ్యవంతులు అని చెప్పి నారద మహర్షి చెబుతూ అంటారు. భాగ్యవంతులు. ఇటువంటి భాగ్యవంతమైనటువంటి స్థితి అందరికీ కలగదు. సుదుర్ చాలా దుర్లభంగా దొరుకుతుంది. భక్తుల యొక్క మనుష్య శరీరమే దుర్లభం. ఆ దుర్లభమైనటువంటి మనుష్య శరీరంలో ఆధ్యాత్మిక సాధన చేసుకునేటటువంటి అవకాశం మరింత దుర్లభం. ఆ మరింత దుర్లభమైనటువంటి ఆధ్యాత్మిక సాధన ప్రాప్తిలో మహాపురుష సాంగత్యం, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం దొరకడం అత్యంత దుర్లభం. అటువంటి అత్యంత దుర్లభమైనటువంటి మహాపురుషులు భక్తులంతా కూడా మేము పనిచేసేటటువంటి చోటుకి ఇచ్చేసారు చాతుర్మాస సమయంలో. అటువంటి సమయంలో నేను వారి యొక్క సమక్షాన్ని పొందాను. వారి యొక్క సమక్షాన్ని పొందాను. వారి యొక్క సమక్షాన్ని పొందటమే కాదు, వారిని సేవించేటటువంటి అవకాశం కూడా నేను అందుకున్నాను. వారిని సేవించేటటువంటి అవకాశం పొందిన తర్వాత ఆ అవకాశాన్ని నేను జార విడుచుకోలేదు. ఎందుకు అనంటే భక్తుల యొక్క సాంగత్యం దొరకడం దుర్లభం. ఆ దుర్లభమైనటువంటి భక్తుల సాంగత్యం లభించిన తర్వాత ఆ భక్తుల సాంగత్యాన్ని జార విడుచుకునేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకు అనంటే భక్తుల పట్ల, భక్తుల యొక్క ఉపదేశం పట్ల విశ్వాసంతో మెలగటం, అవిశ్వాసంతో మెలగటం అని 2 అంశాలు ఉన్నాయి. విశ్వాసంతో మెలిగేటటువంటి వారు వారిని సేవించేటటువంటి అవకాశాన్ని జార విడుచుకోరు. కానీ అవిశ్వాసంతో మెలిగేటటువంటి వారు విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యం లభించినప్పటికీ కూడా ఆ విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని కోల్పోతారు. ఆ విశుద్ధ భక్తుల యొక్క సేవను కూడా కోల్పోతారు. కానీ నా విషయంలో ఇది జరగలేదు వ్యాస. నా విషయంలో ఇది జరగలేదు. వారిని సేవించేటటువంటి అవకాశాన్ని నేను పొందాను. ఆ అవకాశంతో పాటు విశ్వాసంతో వారిని సేవించేటటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలోనూ, ఏ సందర్భంలోనూ నేను జారవిడుచుకోలేదు. ఎందుకు అనంటే వారు ఎవరు? నేను సేవించేటటువంటి అవకాశం పొందినటువంటి వారు ఎవరు? సంకీర్త్యమానం మునిభిః మహాత్మభిః. వారు సంపూర్ణంగా కృష్ణుని గురించి కీర్తించేటటువంటి భక్తులు. ఏదో లౌకికమైనటువంటి విషయ చర్చ చేసేటటువంటి వ్యక్తులు కాదు. అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ, అన్ని వేళల్లోనూ కృష్ణుని యొక్క నామరూప గుణలీలల్ని సంపూర్ణంగా వర్ణించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు. అటువంటి విశుద్ధ భక్తుల యొక్క సేవా భాగ్యాన్ని నేను పొందాను. అటువంటి భక్తుల యొక్క సేవా భాగ్యాన్ని పొందాను కాబట్టి వారు అందించినటువంటి ఆ సేవా భాగ్యం, వారు ఇచ్చినటువంటి సేవా భాగ్యాన్ని నేను జాడవిరుచుకోకుండా నేను సేవించాను. ఎలా సేవించాను? విశ్వాసంతో సేవించాను. ఆ విశ్వాసం ఎలా ఉన్నది అని అంటే నేను వారి పట్ల వారి సేవ పట్ల, వారి యొక్క సాంగత్యం పట్ల, వారి ఉపదేశాల పట్ల పదే పదే అనురక్తుడిని అయిపోయాను. తస్సైవం మే అనురక్తస్య. ఆ సమక్షం లభించింది. ఆ సమక్షం లభించిన తర్వాత
వారి యొక్క సమక్షంలో నేను వారిని సేవించేటటువంటి అవకాశం పొందాను. వారిని సేవించేటటువంటి అవకాశం పొందిన తర్వాత వారి పట్ల విశ్వాసాన్ని నేను ఏనాడు కోల్పోలేదు. ఏనాడు ఆ విశ్వాసాన్ని నేను జాడ విడుచుకోలేదు. ఎలా ఉంది నా పరిస్థితి? తస్యైవం మే అనురక్తస్య. నేను అనురక్తుడిని అవుతున్నాను వారి పట్ల. పదే పదే అనురక్తుడిని అవుతున్నాను. అలా అనురక్తుడిని అవుతూ ప్రసృతస్య హతైన సహ శ్రద్ధ దానస్య అనుచరస్య. నమ్రతతో వ్యవహరిస్తున్నాను. నమ్రత అంటే ఏమిటి? వినయం. వారు ఏం చెబుతున్నారో దానిని తోచ తప్పకుండా పాటిస్తున్నాను. అందుకని ప్రభుపాదులు వారు ఎప్పుడు చెబుతూ ఉంటుంటారు ఈ విషయాన్ని. ఈ హ్యూమిలిటీ, రియల్ హ్యూమిలిటీ మీన్స్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్ అని చెప్పేసి అంటారు. ఆధ్యాత్మిక గురువు యొక్క సూచనల్ని పాటించడమే నిజమైనటువంటి వినయం. అటువంటి వినయం వారు ఏ విధంగా ఉపదేశం చేస్తున్నారో ఆ ఉపదేశం చేసినటువంటి రీతిని నేను నమ్రతతో ప్రసృతస్య అతైన సహ నమ్రతతో నేను వారిని సేవిస్తున్నాను. నమ్రతను కలిగి ఉండటమే కాదు, నమ్రతతో పాటు శ్రద్ధ దానస్య అనుచరస్య విశ్వాసంతో కూడి నేను వారిని సేవిస్తూ పవిత్రునయ్యాను. వారి పట్ల, వారి ఉపదేశాల పట్ల నాకు ఏమాత్రం అవిశ్వాసం లేదు, పూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. భగవన్నామం జపం చేస్తే మీకు జీవితంలో ఆనందం కలుగుతుంది అని మా గురువు గారు చెప్పారు అని అంటే అది ఖచ్చితంగా నిజమే. దాని పట్ల ఏమిటోనండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ జపం చేస్తున్నాం కానీ ఆనందం ఏమీ దొరకటం లేదండి అని అంటే దాన్ని విశ్వాసం అనలేదు. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించేటటువంటి వానికి ఖచ్చితంగా ఆనందం సిద్ధించి తీరుతుంది. ఆనందం సిద్ధించేటటువంటి క్రమంలో వివిధమైనటువంటి దశలను దాటుకొని వెళ్ళాలి. ఆ దశలన్నీ దాటిన తర్వాత ఆ పూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఈ విషయం శ్రద్ధను కలిగినటువంటి శిష్యునికి బోధపడుతుంది, అశ్రద్ధను కలిగినటువంటి శిష్యునికి బోధపడదు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఒక రహస్యంగానే ఉండిపోతుంది ఎప్పటికీ కూడా. ఎట్లాంటిది అని అంటే ఒక భేదించలేనటువంటి ఒక పజిల్ లాగా ఉండిపోతుందంట. ఎవరికి? ఆధ్యాత్మిక గురువు పట్ల శ్రద్ధ లేనటువంటి శిష్యునికి, ఆధ్యాత్మిక గురువు పట్ల అనురక్తి లేనటువంటి శిష్యునికి. ఇక్కడ వ్యాస మహర్షికి నారదుడు తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు? నారద, వ్యాస, నేను అశ్రద్ధ కలిగినటువంటి శిష్యుడిగా వర్తించలేదు. భక్తి వేదాంతుల దగ్గర శ్రద్ధ కలిగినటువంటి శిష్యుడిగా వర్తించాను. నమ్రతతో కూడినటువంటి శిష్యుల్లా వర్తించాను. విశ్వాసంతో కూడినటువంటి శిష్యుడి వలె నేను వారిని సేవించాను. ఆ సేవలో నేను పవిత్రుడయ్యాను. తద్వారా బాలస్య దాంతస్య చ, నేను పిల్లవాడిని అయినప్పటికీ కూడా నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకునేటటువంటి యోగ్యతను సంపాదించాను. కొన్ని విషయాలు పెద్దలకి చెబితే బాగుంటుంది, అర్థం చేసుకునేటటువంటి మెచ్యూరిటీ లేదు అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటుంటాం. ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడాలనుకోండి, కొన్ని సందర్భాల్లో పిల్లలకి చెబుతాం ఏమని, మీరు కొంచెం అటువైపు పక్కకి వెళ్ళండి, లేదంటే వేరే గదిలోకి వెళ్ళి ఆడుకోండి, బయటికి వెళ్ళి ఆడుకోండి, మేము మాట్లాడుకోవాలని చెబుతాం. పిల్లలు వెళ్ళిపోతారు. ఎందుకు? ఆ పిల్లలు దాన్ని అర్థం చేసుకునేటటువంటి మెచ్యూరిటీ లేదు, పరిపక్వత లేదు వారి దగ్గర, కనుక వారికి చెప్పరు. అర్థం చేసుకునేటటువంటి పరిపక్వత ఉన్నప్పుడే వారికి ఏదైనా విషయాన్ని ఉపదేశం చెబుతారు. ఇప్పుడు పిల్లలకి మన ఇంట్లో జరిగేటటువంటి పరిస్థితులు ఇవి, మన యొక్క సంపాదన ఎంత, మన ఖర్చులు ఎంత, మనకి ఈ విధంగా ప్రతి నెల ఇంత ఖర్చు అవుతుంది, ఇంత వీరికి ఇంత ఇవ్వాలి అనేటటువంటి విషయాలు చిన్నపిల్లలకి చెబుతారండి తల్లిదండ్రులు? చెప్పరు. ఇవేమి చెప్పకుండా పిల్లలకి ఏమీ తెలియకూడదు, ఇవేమి వాళ్ళు అర్థం చేసుకోలేరు అని చెప్పి వాళ్ళకి ఏది తెలియకుండానే పెంచుతారు. ఎందుకు? పరిపక్వత లేదు కాబట్టి. పరిపక్వత ఉంటే పిల్లలకి ఖచ్చితంగా తల్లిదండ్రులు చెబుతారు. ఎప్పుడు చెబుతారు? పిల్లలు చక్కగా చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలోకి ప్రవేశించి సంపాదించడం మొదలు పెడతారు చూసారు,
అప్పుడు తల్లిదండ్రులు చెబుతారు మనకి ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి లోన్లు ఉన్నాయి. వీటిని అన్నింటినీ మనం తీర్చుకోవాలి. ఈ విధంగా మనం ఖర్చు చేసుకోవాలి. ఇంటికి ఇంత కట్టుకోవాలి. రెంట్‌కి ఎంత ఖర్చవుతుంది. సామానుకి ఎంత అవుతుంది అని మొత్తం అన్ని లిస్ట్ చెబుతారు. అప్పుడు ఏం చేస్తారు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత పిల్లలు వాళ్ళు లెక్కలు వేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ఖర్చు చేయటం అనేటటువంటిది నేర్చుకుంటారు. ఇది పద్ధతి. అంటే ఈ పరిపక్వత వచ్చినప్పుడు మాత్రమే వారికి ఉపదేశం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అది ఏ విషయంలో అయినా గాని, ఏదైనా గాని. ఇక్కడ నారద మహర్షి ఏమని చెబుతున్నారంటే, బాలస్య దాంతస్య చ. నేను చిన్న పిల్లవాడిని అయినప్పటికీ కూడా నేను దివ్య జ్ఞానాన్ని అందుకునేటటువంటి యోగ్యతను సంపాదించాను అని అంటారు. ఎందుకు? నేను ఆధ్యాత్మిక గురువు పట్ల అనురక్తుడయ్యాను. దానితో పాటు నమ్రతను కలిగి ఉన్నాను. విశ్వాసంతో కూడినటువంటి సేవను ఆధ్యాత్మిక గురువుకి చేసినటువంటి కారణం చేత, ఆ గురువులంతా కూడా నాకేం చేశారు? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశం చేశారు. ఎప్పుడు ఉపదేశం చేశారు? 4 నెలల పాటు వారు ఉన్నారు అని చెప్పేసి అన్నాం గదా! నారద మహర్షి చెప్పారు కదా! 4 నెలల పాటు వారంతా కూడా ఉంటే, 4 నెలలు వాళ్ళని సేవించేటటువంటి అవకాశం నాకు మా తల్లిగారితో పాటు నాకు లభించింది అని చెప్పి నారద మహర్షి చెబుతున్నారిప్పుడు. చెబుతూ ఈ మాట చెబుతున్నారు. ఏమన్నారు? తస్యైవ మే అనురక్తస్య ప్రసృతస్య హతైన సహ శ్రద్ధదానస్య అనుచరస్య బాలస్య దాంతస్య చ. నేను చిన్న పిల్లవాడిని అయినప్పటికీ కూడా నేను దివ్య జ్ఞానాన్ని అందుకోవటానికి యోగ్యుడినయ్యాను. యోగ్యత సాధించాను. ఎందుకు? నేను ఆధ్యాత్మిక గురువు పట్ల అనురక్తిని కలిగి ఉన్నాను, నమ్రతను కలిగి ఉన్నాను, విశ్వాసంతో కూడినటువంటి సేవను చేస్తూ పవిత్రుడినయ్యాను. ఇదంతా ఎంత సమయం పట్టింది? నేను ఆ యోగ్యుడినవ్వడానికి అనంటే 4 నెలల పాటు వారికి సేవ చేస్తే, 4 నెలల పాటు వారు చెప్పినటువంటి ఉపదేశాలను తూచా తప్పకుండా పాటిస్తే, కాయేన మనసా బుద్ధ్యా, శరీరంతోనూ, మనసుతోనూ, బుద్ధితోనూ నేను విశ్వాసంతో పాటించాను. వారు ఉపదేశం చేసిన తర్వాత, "నాయనా 4 నెలల పాటు నీవు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తీసుకోకూడదు. మాంసభక్షణ, మద్యపానం, జూదం, వ్యభిచారం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మికమైనటువంటి, దివ్యమైనటువంటి సాధన చెయ్యాలి. ప్రాతకాల వేళ నిద్ర లేవాలి. క్రమం తప్పకుండా 16 మాలలు హరే కృష్ణ మహామంత్రాన్ని నిర్దిష్టంగా నువ్వు జపం చెయ్యాలి. భక్తుల సాంగత్యంలో ఉండాలి. గీతా, భాగవతాల వంటి గ్రంథాలు పఠనం చెయ్యాలి" అనేటటువంటి ఉపదేశాలు చేస్తూ ఉంటే, ఆ ఉపదేశాలను విని నేను అవునా! ఇవన్నీ చెయ్యకపోతే భక్తి రాదా? ఇవన్నీ చెయ్యకపోతే భక్తిలో ప్రగతి సాధించలేమా? ఏమిటో ఇవన్నీ చెయ్యకుండా భక్తి చెయ్యలేమా? భక్తి మనసులో ఉంటే చాలు. ఈయన చెబితే మనం చేసేదేమిటి? అని అనుకోలేదండి నారదుడు. నారదుడు ఏమనుకున్నారు? విని మా గురువుగారు భక్తి వేదాంతులు ఏదైతే చెప్పారో దానికి ప్రమాణం ఉంది అని చెప్పి దానిని విశ్వసించారు. విశ్వసించి దాని ప్రకారం వెళ్ళారు. ఎందుకు అనంటే భక్తి అనంటే మన మనసుకు నచ్చినట్టు, మనకు తోచినట్టు చేసేటటువంటిది కాదండి. మనకనిపిస్తుంది ఈ విధంగా చెయ్యాలి అని. కానీ మనకనిపించేది భక్తి కాదు. ఆధ్యాత్మిక ఆచార్యుడు నిర్దేశించినదే భక్తి. ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క నిర్దేశంలో మనం వెళ్తేనే మనం భక్తి పదంలో వెళ్తున్నట్టు, ఆధ్యాత్మిక పదంలో వెళ్తున్నట్టు గాని, మనకు నచ్చినట్టు, మనకు తోచినట్టు మనం ప్రవర్తిస్తే అది భక్తి కాదు. ఈ విషయం నారదుడికి అర్థమైంది. నారదుడికి తెలుసు కనుకనే నారదుడు ఆచార్యులు ఆ భక్తి వేదాంతులంతా చేసినటువంటి ఉపదేశాల్ని తూచా తప్పకుండా మనస్సుతోనూ, శరీరంతోనూ, బుద్ధితోనూ అనుసరిస్తున్నాడు. ఎలా అనుసరిస్తున్నాడు? బుద్ధితోనేమో శాస్త్రాలని శ్రవణం చేస్తున్నాడు. శ్రవణం చేసినటువంటి విషయాల్ని అభ్యాసం చేస్తున్నాడు. మనసులో మననం చేస్తున్నాడు. దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచన చేస్తున్నాడు. అనుభూతి చెందుతున్నాడు. ఆ తర్వాత సంకల్పం చేస్తున్నాడు. సేవ చేస్తున్నాడు శరీరం. కాయేన మనసా బుద్ధ్యా. ఇలా 3 ప్రకారములుగా నారద మహర్షి విశ్వాసంతో విన్నాడు. 4 నెలల పాటు చక్కగా శ్రవణం చేశాడు. 4 నెలలు అంటే చివరి రోజు ఇంకా నా చాతుర్మాసం పూర్తవ్వబోతుంది. చాతుర్మాసం పూర్తయిపోతే ఇక
ఆ భక్తి వేదాంతులు మరుసటి రోజు వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయేటటువంటి ముందు రోజు గమిష్యంతః, వాళ్ళు వెళ్ళిపోవటానికి ముందు రోజు అన్వవోచన్, ఆ దివ్య జ్ఞానాన్ని ఉపదేశం చేశారు. 4 నెలల పాటు ఉండి సేవలన్నీ అందుకున్నారు. నా సేవలకు అన్నింటికి కూడా సంతృప్తి చెందారు. భగవంతుడు కృష్ణుడు గీతాచార్యుడు కూడా చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? 4వ అధ్యాయం 34వ శ్లోకంలో, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. గురువు దరి చేరాలి జ్ఞానాన్ని పొందాలి అని అంటే. గురువు దరి చేరాలి, ఎలా చేరాలి? వినయంతో గురువు దరి చేరాలి, నమ్రతతో గురువు దరి చేరాలి. గురువు దరి చేరి నమ్రతతో వ్యవహరిస్తూ గురువు గారిని సేవించాలి. గురువు గారిని సేవిస్తూ గురువు గారిని పరిప్రశ్నలు వేయాలి, వారి నుంచి వినాలి. పరిప్రశ్నలు వేసిన తర్వాత ఆ పరిప్రశ్నలకి మన యొక్క సేవలకి సంతృప్తుడైనటువంటి ఆ గురువు గారు దివ్య జ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు. అట్లా నారద మహర్షి వారి నుంచి అంతా విన్నాడు. 4 నెలల పాటు విన్నాడు. ఏం విన్నాడు? బాహ్య జ్ఞానం మాత్రమే విన్నాడు. జ్ఞానము 2 రకాలండి. మనం అనుకుంటాము భగవద్గీత ప్రవచనం వింటున్నాం కదా మనకు జ్ఞానం దొరుకుతుంది అని చెప్పి. అది కేవలం బాహ్య జ్ఞానం మాత్రమే. అందరితో పాటు సమూహంగా సార్వత్రికంగా మనకి లభించేటటువంటిది బాహ్య జ్ఞానం మాత్రమే, గుహ్య జ్ఞానం కాదు. ఇక్కడ నారద మహర్షి చెబుతున్నటువంటి సందర్భం బాహ్య జ్ఞానం గురించి కాదు, గుహ్య జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. భగవద్గీతలో కృష్ణుడు ఉపదేశం చేసినటువంటి ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అనేటటువంటి శబ్దము బాహ్య జ్ఞానానికి సంబంధించినది కాదండి, గుహ్య జ్ఞానానికి సంబంధించినది. జ్ఞానం 2 రకాలు, బాహ్య జ్ఞానం, గుహ్య జ్ఞానం. బాహ్య జ్ఞానం అని అంటే ఏమిటి? శాస్త్రాలకి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి బాహ్యార్థం ఉంటుంది, రెండవది అంతరార్థం ఉంటుంది. బాహ్యార్థం అందరికీ తెలుస్తుంది. అందరికీ వారు వారు పెంచుకున్నటువంటి స్వభావ రీత్యా వారు పెంపొందించుకున్నటువంటి గుణాన్ని బట్టి ఆ బాహ్య జ్ఞానం అర్థమవుతుంది, అవగతం అవుతుంది, బోధపడుతుంది. కానీ గుహ్య జ్ఞానం ఉన్న చూసారు, ఆ గుహ్య జ్ఞానం గురుముఖ పద్మవాక్య చిత్తేతే కొరియాయిక్య. గురువు యొక్క ముఖతః వెలువడినటువంటి వాక్యాన్ని మనస్సులో ఐక్యం చేసుకుంటేనే ప్రకటమవుతుంది, లేదంటే ప్రకటన కాదు. దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో అన్నారు. గురువు గారి యొక్క వాక్కు హృదయంలోకి, కర్ణముల ద్వారా హృదయంలోకి ప్రవేశించి ఆ ప్రవేశించినటువంటి ఆ వాక్యము చిత్తంలో ఐక్యం అయిపోవాలి. చిత్తంలో ఐక్యం అయిపోయిన తర్వాత దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో, హృదయంలోనే దివ్యజ్ఞమైనటువంటి జ్ఞానం ప్రకటమవుతుంది. అంతేగాని 2 గంటల పాటు భగవద్గీత ప్రవచనంలో కూర్చుంటేనో, ఎవరో మనకి బాగా గీతా ప్రవచనం చెబుతున్నారు, భాగవత ప్రవచనం చెబుతున్నారు, రామాయణ ప్రవచనం చెబుతున్నారు, అక్కడికి వెళ్ళి నేను కూర్చొని జ్ఞానం పొందాను అని అంటే అది జ్ఞానం కాదండి, బాహ్య జ్ఞానం పొందాను అంతే, గుహ్య జ్ఞానం కాదు. బాహ్య జ్ఞానం పొందితే ఆధ్యాత్మిక ప్రగతి అందుకున్నట్టు కాదండి. గుహ్య జ్ఞానం అందుకుంటేనే మనం ఆధ్యాత్మిక ప్రగతి పొందినట్టు. అందుకని నారద మహర్షి ఇక్కడ చెబుతున్నటువంటి సందర్భం ఏమిటో తెలుసండి? 4 నెలల పాటు నేను వారి నుంచి విన్నాను. ఏం విన్నాను? బాహ్య జ్ఞానం అంతా విన్నాను. ఆ బాహ్య జ్ఞానం అంతటినీ కూడా నేను అంతరంలో చిత్తతే కొరియాయిక, హృదయంలో ఐక్యం చేసుకున్నాను. వారి సూచనలను చక్కగా నేను హృదయంలో పాటించాను, మనసుతో పాటించాను, బుద్ధితో పాటించాను, శరీరంతో పాటించాను. కాబట్టి వారు నా యొక్క సేవలకి, నా యొక్క సాధనకి పూర్తిగా సంతృప్తి చెంది ఉపదేశం చేశారు వారు వెళ్ళిపోయేటటువంటి చివరి రోజున. గమిష్యంతః అన్వవోచన్, గమిష్యంతః అన్వవోచన్. ఏమిటి ఉపదేశం చేశారు? గుహ్య జ్ఞానం, గుహ్య జ్ఞానం అంటున్నాం. ఏమిటి ఆ గుహ్య జ్ఞానం? ఎటువంటి గుహ్య జ్ఞానం ఉపదేశం చేశారు అని అంటే, ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోతూ పిల్లలకి మంచి చెడులు చెబుతారు. ఎలా చెబుతారు అని అంటే, ఎవరితోని కూడా కొట్లాట్లు పెట్టుకోవద్దు, అందరితో కూడా మంచిగా ప్రవర్తించు, అందరి యొక్క మన్ననలు అందుకోవాలి, ఎవరైనా నిన్ను చూశారు అంటే మంచి పిల్లవాడు అని చెప్పేసి అనిపించుకోవాలి, మంచి అమ్మాయి అనిపించుకోవాలి అని వాళ్ళకి
మంచి బుద్ధులు చెబుతాం. ఇవి ఏమిటి? ఇది కూడా జ్ఞానమే. ఏమిటి ఈ జ్ఞానం? పిల్లలు తల్లిదండ్రులకి ఇచ్చేటటువంటిది తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేది, పెద్దలు పిల్లలకి ఇచ్చేటటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే కేవలం సామాన్య జ్ఞానం మాత్రమే. కేవలం సామాన్య జ్ఞానం. ఎందుకనంటే ప్రాపంచిక విషయ జ్ఞానం అని ఒకటి ఉంది, ఇంకొకటి శరీర సంబంధమైనటువంటి జ్ఞానం అని ఇంకొకటి ఉంది. ప్రాపంచిక జ్ఞానం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఎలా మెలగాలి, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఏ విధమైనటువంటి భావాలను పెంపొందించుకోవాలి, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులతో ఏ విధంగా మెలగాలి, ఇతరమైనటువంటి జీవరాశితో ఏ విధంగా మెలగాలి అనేటటువంటి జ్ఞానం ఉంది కదా, దీన్ని ప్రాపంచిక జ్ఞానం అన్నారు. తర్వాత రెండవది ఏమిటి? శారీరక జ్ఞానం. వెళ్తూ వెళ్తూ ఇంకొక మాట కూడా చెబుతారు. ఏమని చెబుతారు? పిల్లలకి తల్లిదండ్రులు పెద్దలు ఆరోగ్యం చక్కగా చూసుకో అని చెబుతారు. ఆరోగ్యం చక్కగా చూసుకో, సమయానికి ఆహారం తీసుకో, సమయానికి నిద్రపో, ఎప్పుడైనా కానీ అనారోగ్యం అనిపిస్తే అలక్ష్యం చెయ్యొద్దు, అలక్ష్య పెట్టకుండా వెంటనే వైద్యుని సంప్రదించి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకొని ఔషధాలు తీసుకో అని చెబుతారు. అంటే ఏమిటి? మొట్టమొదటేమో ప్రాపంచిక జ్ఞానం ఇచ్చారు, అంటే ప్రపంచంతో ఎలా మెలగాలో చెప్పారు. తర్వాత రెండవది ఏం చెబుతున్నారు? శరీరాన్ని ఎలా చూసుకోవాలో చెబుతున్నారు. ప్రపంచంతో ఎలా మెలగాలో చెప్పారు, శరీరాన్ని ఏ విధంగా చూసుకోవాలో చెప్పారు. అది కూడా పూర్ణంగా చెప్పలేదు, అది కూడా పూర్ణంగా ఇవ్వలేదు. కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులంతా కూడా తమ తమ పిల్లలకి తమ పైన ఆధారపడినటువంటి వారికి ఇచ్చేటటువంటివి ఈ రెండు జ్ఞానాలే. ఒకటి ప్రాపంచిక జ్ఞానము, విషయ జ్ఞానము, రెండవది శారీర సంబంధ జ్ఞానం. ఈ రెండు జ్ఞానాలు ఇస్తారు. ఇలా అందించేటటువంటి దీనిలో కూడా దోషాలు ఉన్నాయి. పూర్తిగా ప్రపంచం గురించి, ప్రపంచం యొక్క తీరు తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఉండదు. అనుభవం వేరేలా ఉంటుంది. శారీరక సంబంధ జ్ఞానం ఉంది కదా, అది కూడా తల్లిదండ్రులు చెప్పినట్టు ఉండదు, పెద్దలు చెప్పినట్టు ఉండదు. పూర్ణంగా ఎందుకు అని అంటే పూర్ణంగా వారికే తెలియదు, శరీర తత్వమే తెలియదు, ప్రపంచం యొక్క తత్వం తెలియదు, ప్రకృతి యొక్క తత్వం తెలియదు. ఇంకా అటువంటి అప్పుడు ప్రాపంచిక విషయ జ్ఞానం, శరీర సంబంధ జ్ఞానం ఎలా పూర్ణంగా అందించగలుగుతారు? అంటే అపరిపూర్ణంగానే ఇస్తారు. అయితే అపరిపూర్ణంగా ఇచ్చినా వారు ఇచ్చేవి మాత్రం రెండు జ్ఞానాలు. ఏమిటవి? ఒకటి ప్రాపంచిక విషయ జ్ఞానం, రెండవది శరీర సంబంధ జ్ఞానం. ఈ రెండు తప్పితే ఇంకొక జ్ఞానం ఉండేది, దీనికంటే అతీతమైనటువంటి జ్ఞానములు ఇంకా ఉన్నవి అనేటటువంటి విషయం కూడా తెలియదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని అందించలేరు. అయితే ఈ భక్తి వేదాంతులు ఉన్నారు కదా, గమిష్యంత అన్వవోచన్, వాళ్ళు నిష్క్రమించే మునుపు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వేళ వారు నారద మహర్షి దగ్గరికి వచ్చి, నారద మహర్షికి నీవు సమయానికి ఆహారం తీసుకో, సమయానికి నిద్రపో, సమయానికి శరీరాన్ని చక్కగా చూసుకో, చుట్టూ ఉండేటటువంటి పెద్దల్ని చక్కగా గౌరవించు అని ఏమి ఉపదేశం చేయలేదు. ఇటువంటి విషయాలతోనే ఆపేయలేదు, దీనికంటే అతీతమైనటువంటి ఉపదేశం చేశారు. ఎందుకంటే ఇటువంటి ఉపదేశం చెయ్యరు. ఎందుకంటే వీరెవరు? మహాత్మభిః మునిభిః మహాత్మభిః, మునులు మహాత్ములు, మహాత్ములు అయినటువంటి కారణం చేత ప్రాపంచిక విషయ జ్ఞానము, శరీర సంబంధ జ్ఞానంతో ఆపేరు. పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు, పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తారు. ఈ భక్తి వేదాంతులంతా కూడా నారద మహర్షికి చేసినది ఇదే, అందించినది ఇదే. ఎందుకు అని అంటే నారద మహర్షి చెబుతున్నారు, వ్యాస, జ్ఞానాలు 4 రకాలుగా ఉంటాయ్యా. ఈ ప్రపంచంలో ఏదైనా గాని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే
ఆ ప్రయత్నానికి జ్ఞానం అని పేరు. ఇతను జ్ఞానాన్ని ఆర్జిస్తున్నాడు అని చెప్పి మాట్లాడతారు. అది ఏదైనా కావచ్చు. లౌకికమైనటువంటి విషయం కావచ్చు, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయమైనా కావచ్చు. అయితే ఈ జ్ఞానం ఎట్లా ఉన్నది అనంటే, సామాన్య జ్ఞానం అని చెప్పున్నది. తర్వాత స్థాయి జ్ఞానం అని ఉన్నది. విశేష జ్ఞానం అని ఉన్నది. సామాన్య జ్ఞానం ప్రాపంచిక విషయ జ్ఞానంతో ముడిపడినది. ప్రాపంచిక విషయ జ్ఞానం ఏమిటి? సామాన్య జ్ఞానం. ఈ సామాన్య జ్ఞానాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి జనులు తమ చుట్టూ ఉండేటటువంటి వారికి, తమ మీద ఆధారపడినటువంటి వారందరికీ అందిస్తూ ఉంటారు. తర్వాత రెండవది స్థాయి జ్ఞానం. స్థాయి జ్ఞానం ఏమిటి? శరీర సంబంధ జ్ఞానం. ఈ శరీర సంబంధ జ్ఞానాన్ని కూడా తమ పైన ఆధారపడినటువంటి వారికి, తమ చుట్టూ ఉండేటటువంటి వారికి జనులు అందిస్తూ ఉంటుంటారు. కానీ మూడవది ఉన్నది విశేష జ్ఞానం. ఈ విశేష జ్ఞానం ఏమిటి అనంటే, ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంలో సంచరించడానికి మనకి ఆశ్రయం అందించినటువంటి శరీరం ఉంది కదా, ఆ శరీరానికి అతీతమైనటువంటి తత్వం, ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వమునకు సంబంధించిన జ్ఞానం ఆత్మజ్ఞానం అన్నారు. ఆ ఆత్మజ్ఞానాన్ని అందించరు. మునిభిహి మహాత్మభిహి, మునులు మహాత్ములు ఈ ఆత్మజ్ఞానాన్ని అందిస్తారు. అట్లా ఆత్మజ్ఞానాన్ని నాకు అందించారు. ఆత్మజ్ఞానాన్ని అందించేటటువంటి ఉపదేశం చేశారు. ఆ ఆత్మజ్ఞానం ఉపదేశం చేశారు కదా. ఆ ఆత్మజ్ఞానం ఎటు ఎట్లా ఉన్నది అని అంటే, నీకు చెబుతాను విను అని చెబుతున్నారు. జ్ఞానం, తర్వాత ఆ జ్ఞానం నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మస్వరూపుడను అనేటటువంటి విషయం తెలుసుకుంటేనే, అనుభూతి చెందితేనే ఆ వ్యక్తి జ్ఞానవంతుడైనట్లు. అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాడు ఆత్మజ్ఞానాన్ని అందుకున్నట్టుగా మనం చెప్పొచ్చు. అంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడే నిజమైనటువంటి జ్ఞాని. అంటే అతడు జ్ఞానవంతుడు అని అన్నారు. ఇదే విషయాన్ని భగవంతుడు కృష్ణుడు గీతాచార్యుడు కూడా ఏమన్నారు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అని అన్నారు. విద్య అనేటటువంటి వినయ సంపదను కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు బ్రాహ్మణుణ్ణి, సునక మాంసం భుజించేటటువంటి చండాలుణ్ణి, ఏనుగుని, సునకమును అందరినీ సమంగా చూస్తారు. అంటే ఏమిటి? ఆత్మస్వరూపులుగా దర్శిస్తారు. ఇటువంటి వారు ఎవరు? పండితాహ సమదర్శిన. వీరు పండితులు, స్కాలర్స్, జ్ఞానం కలిగినటువంటి వారు అన్నారు. ఆత్మజ్ఞానం కలిగిన వాడే పండితుడు గాని, జ్ఞాని గాని, ఆత్మజ్ఞానం లేనివాడు జ్ఞాని కాదు. ఆత్మజ్ఞానం ఎవరైతే అందుకున్నారో వారే జ్ఞానవంతులు. తక్కిన వారంతా కూడా అజ్ఞానులే. ఈ విషయాన్ని నారద మహర్షి వ్యాసునికి చెబుతున్నాడు. ఇటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. అయితే ఈ జ్ఞానం ఇంకా మెరుగుగా ఉన్నది, ఇంకా ఉన్నతంగా ఉన్నది. సామాన్య జ్ఞానం, స్థాయి జ్ఞానం కాకుండా విశేష జ్ఞానం అందుకుంటేనే ఒక వ్యక్తి పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లు. సామాన్య జ్ఞానం, స్థాయి జ్ఞానం రెండు మాత్రమే కలిగి ఉంటే అతడు మిడిమిడి జ్ఞానం కలిగినట్టు అని చెప్పారు. మిడిమిడి జ్ఞానం అని చెప్తాను చూశారు. మిడిమిడి జ్ఞానంతో వీడు ఎగురుతున్నాడు అని చెప్పేసి అంటారు. అదేమిటి అని అంటే, ఒకటి ప్రాపంచిక జ్ఞానము, రెండవది శరీర సంబంధ జ్ఞానం. ఈ రెంటిని చూసుకొని ఆ మిడిసిపాటు. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు విద్యా వినయ సంపన్నే, వినయంగా ఉంటాడు, నమ్రతతో ఉంటాడు. ఆత్మజ్ఞానం పొందని వాడు మాత్రం వినయాన్ని కలిగి ఉండలేడు. అయితే ఇటువంటి పూర్ణ జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారు జ్ఞానవంతులు. ఇట్లాంటి జ్ఞానం ఉన్నది. ఇట్లాంటి జ్ఞానం ఉన్నదని నాకు బోధపడింది ఆ రోజు. తర్వాత తర్వాత ఈ జ్ఞానం కంటే కూడా రెండవ జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం ఏమిటి అని అంటే గుహ్య జ్ఞానం. ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఏమిటి? బాహ్య జ్ఞానం.
ఇంకొకటి గుహ్య జ్ఞానం ఉన్నది. గుహ్య జ్ఞానం ఏమిటి? శాస్త్ర గుహ్య అన్నారు దీన్ని. నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మను అనేటటువంటి ఆత్మ సంబంధ జ్ఞానం పొందినటువంటి వారు ఉన్నారు కదా, ఆ జ్ఞానం పొందిన తర్వాత వారి యొక్క అభ్యాసము వృద్ధి చెంది వారు ఆధ్యాత్మిక ప్రగతి గాని చెంది నిరాకార బ్రహ్మజ్ఞాన స్థితికి గాని చేరుకోగలిగితే వారిని గుహ్య జ్ఞానం పొందినటువంటి వారిగా చెప్పొచ్చు అన్నారు. నిరాకార బ్రహ్మజ్ఞానాన్ని కలిగినటువంటి వారు శాస్త్ర గుహ్య జ్ఞానాన్ని కలిగినట్టు. తర్వాత ఆ నిరాకార బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారికి భక్తి గాని తోడయిందనుకోండి, ఆ నిరాకార బ్రహ్మానుభూతి భక్తి రెండూ మిళితమైతే పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ప్రకటమవుతుంది, పరమాత్మ సంబంధ జ్ఞానం. దీనిని ఏమన్నారు అని అంటే గుహ్యతర జ్ఞానం అన్నారు. శాస్త్ర గుహ్యతర అని చెప్పారు. శాస్త్ర గుహ్యతర. తర్వాత ఈ శాస్త్ర గుహ్యతర జ్ఞానము శుద్ధమైనటువంటి భక్తియుత సేవగా మార్పు చెంది దివ్య జ్ఞానం యొక్క మర్మం భగవంతుడు కృష్ణుడు అనేటటువంటి జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వారు గుహ్యతమ జ్ఞానాన్ని అందుకున్నట్లు. దీన్ని శాస్త్ర గుహ్యతమ అని చెప్పి అన్నారు. ఇట్లా జ్ఞానం అని అంటే ఒక్కటే కాదు నాయన. జ్ఞానము, గుహ్య జ్ఞానము, గుహ్యతర జ్ఞానము, గుహ్యతమ జ్ఞానము అని 4 రకములైనటువంటి జ్ఞానములు ఉన్నవి. ఇలా ఉన్నటువంటి ఈ 4 రకములైనటువంటి జ్ఞానముల్లో గుహ్యతమ జ్ఞానం ఉన్నది కదా, ఆ గుహ్యతమ జ్ఞానం సర్వోత్కృష్టమైనటువంటిది. అటువంటి సర్వోత్కృష్టమైనటువంటి గుహ్యతమ జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు పొందాడు భగవంతుడు కృష్ణుడి నుంచి, అర్జునుడు పొందాడు, ఉద్ధవాది భక్తులు అందరూ పొందారు. ఎవరి నుండి పొందారు? సాక్షాత్ భగవతోదితం, సాక్షాత్తు ఆ భగవంతుడి కృష్ణుని నుండి పొందారు. ప్రత్యక్షంగా స్వయంగా పొందారు. సృష్టి ఆరంభంలో ఆ భగవంతుని యొక్క నాభి నుంచి ఉత్పన్నమైనటువంటి కమలము నుండి ఉద్భవించినటువంటి బ్రహ్మగారు దివ్య జ్ఞానాన్ని అందుకోవటం కోసం తపహ అనేటటువంటి శబ్దాన్ని విని తపస్సును ఆచరించారు. తపస్సును ఆచరించినటువంటి ఆ బ్రహ్మగారు తేనే బ్రహ్మ హృదయాది కవయ ముహ్యంతి యస్సూరయ, హృదయం నందే ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందాడు. అంటే ఈ భాగవత జ్ఞానాన్ని 4 శ్లోకాల్లో అందుకున్నాడు. అందుకని 2వ స్కందంలో వస్తుంది చతుశ్లోకి భాగవతం అని చెప్పి అంటారు. ఆ చతుశ్లోకి భాగవతం ద్వారా నారద ఈ బ్రహ్మగారు భాగవతాన్ని అంతటినీ కూడా హృదయంలోనే విన్నాడు, హృదయంలోనే అందుకున్నాడు భగవంతుని ద్వారా. సాక్షాత్ భగవతోదితం, ఈరోజు శ్లోకంలో అదే శబ్దాన్ని ప్రయోగించారు. సాక్షాత్ భగవతోదితం, స్వయంగా భగవాను చేత తెలుపబడినటువంటి జ్ఞానం ఇది. ఏది? గుహ్యతమ జ్ఞానం. ఆ గుహ్యతమ జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు అందుకున్నాడు. అదే జ్ఞానాన్ని భగవంతుడు కృష్ణుడు కురుక్షేత్ర సృష్టి ఆరంభం నందేమో బ్రహ్మదేవుడికి ఉపదేశం చేశారు. సృష్టి కార్యం తర్వాత మరి పోషణ జరగాలి కదా, సృష్టి జరిగింది, పోషణ కూడా చేస్తాడు కదా భగవంతుడు కృష్ణుడు. మరి పోషణ కార్యక్రమంలో భాగంగా జనులకు కావలసినటువంటి పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కూడా, వర్తమానంలో కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా అందించాడు. ఎలా అందించాడు? ఎవరికి అందించాడు అని అంటే అర్జునుడికి అందించాడు. అర్జునుడికి అందిస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. అర్జున, ఈ జ్ఞానాన్ని నీకు నేను ఇప్పుడు ఉపదేశిస్తున్నానని చెప్పి అనుకోవద్దు. ఈ జ్ఞానం ఇప్పటిది కాదు. నేను గతం నందు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానాహమవ్యం వివస్వాన్ మనువే ప్రాహ మనురిక్ష్వా కవి బ్రవీత్ అని అన్నారు. ఈ దివ్య జ్ఞానాన్ని పూర్వము నేను ఇమం వివస్వతే యోగం వివస్వానుడికి ఉపదేశం చేశాను. వివస్వాన్ మనువే ప్రాహ, తర్వాత ఆ వివస్వానుడు
ఆ దివ్య జ్ఞానాన్ని మనువుకు ఉపదేశం చేశాడు. మనువుకు ఉపదేశం చేస్తే మనువు ఇక్ష్వాకునికి అందించాడు. ఆ ఇక్ష్వాకుని ద్వారా ఈ దివ్య జ్ఞానం అనేటటువంటిది తర్వాత రాజర్షులకు వచ్చింది. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఈ దివ్య జ్ఞానాన్ని రాజర్షులు ఆ విధంగానే పరంపరానుగతంగా అందుకున్నారు. ఏమిటా దివ్య జ్ఞానం అంటే, నేను ఆత్మస్వరూపుడను, నేను శరీరం కాదు, ఆత్మస్వరూపుడను. ఆత్మస్వరూపునిగా ఉన్న నాకు ఈ భౌతిక జగత్తులో శరీరం ప్రాప్తించినది. ఈ ప్రాప్తించినటువంటి శరీరంలో నాతో పాటు పరమాత్మ కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్ముడే నాకు అన్ని విధములైనటువంటి సూచనలను అందిస్తున్నాడు, జ్ఞానాన్ని అందిస్తున్నాడు. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ, స్మృతిని ఇస్తున్నాడు, మరుపుని అందిస్తున్నాడు, జ్ఞానాన్ని అందిస్తున్నాడు అనేటటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అందుకుంటాడంట. తర్వాత దానితో పాటుగా నా నేను భగవంతుని యొక్క శాశ్వతమైనటువంటి అంశగా నేను ఆ కృష్ణుని యొక్క సేవకుడను కూడా. జీవేర స్వరూప నిత్యర కృష్ణదాస్ అనేటటువంటి దివ్యమైనటువంటి తత్పరతను పెంపొందించుకొని శుద్ధమైనటువంటి భక్తియుత సేవలో నెలకొని ఉంటాడంట. ఒక మాటలో చెప్పాలంటే విశుద్ధమైనటువంటి భక్తికి సంబంధించిన ఉపదేశం. ఈ ఉపదేశం సూర్యునికి చేశాడు భగవంతుడి కృష్ణుడు. తర్వాత ఈ గుహ్యతర ఈ ఈ గుహ్యతమ జ్ఞానాన్ని, శాస్త్ర గుహ్యతమాన్ని వివస్వానుడికి చెబితే వివస్వానుడు మనువుకి ఇచ్చాడు, మనువు ఇక్ష్వాకుకి ఇచ్చాడు, ఇక్ష్వాకు తర్వాత వంశస్థులందరికీ అందించుకొని వచ్చాడు. అట్లా ఈ దివ్య జ్ఞానం ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విదుహు సకాలనేహ మహత. కానీ అర్జున, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమయంలో యోగో నష్ట పరంతప, యోగం నష్టమైనట్లు నాకు కనిపిస్తుంది. యోగం నష్టమైనటువంటి కారణం చేత, ఈ జ్ఞానాన్ని తర్వాత వారి తరాలకి అందనటువంటి కారణం చేత నీకు నేను మరలా ఉపదేశం చేస్తున్నాను అని ఉపదేశం చేయటం ప్రారంభం చేశాడండి. అంటే ఈ భక్తి అనేటటువంటి అంశం ఉన్నది కదా, ఎక్కడి నుంచో తీసుకొచ్చి మన మనసులో పెట్టేది కాదు ఇది. అనాది కాలంగా జీవుని యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపం ఇది. జీవుని యొక్క వాస్తవికమైనటువంటి స్వరూపం, వాస్తవికమైనటువంటి స్థితి కృష్ణునికి సేవ చేయటం, కృష్ణునికి భక్తియుత సేవ చేయటం అనేటటువంటి జీవుని యొక్క సహజమైనటువంటి స్వభావం. ఈ స్వభావాన్ని ఉపదేశం చేసేటటువంటి వారు పరంపరానుగతంగా చేసేవారు. కాలక్రమాన ఏమైంది, లౌకికమైనటువంటి బుద్ధిని పెంపొందించుకొని మనం బ్రతకవలసింది, జీవించవలసింది, భోగించడానికి, ఎంజాయ్ చేయటానికి, ఆనందించడానికి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని మనకి ఇచ్చానుసారం మనకి నచ్చినట్టు ఉపయోగించుకోవటానికి భగవంతుడు అనేటటువంటి అంశం లేదు, మనమే అల్టిమేటివ్ అనేటటువంటి ప్రబోధాల్ని చేస్తున్నటువంటి సందర్భం దాపురించినప్పుడు భగవంతుడు తలిచాడు, యోగం నష్టమయ్యినది అని. ఈ రోజున పరిస్థితి అదే. మరలా ఇప్పుడు మనకి ఈ జ్ఞానం యొక్క అవసరం ఉన్నది. అర్జునుడికి సాక్షాత్తుగా భగవంతుడి కృష్ణుడు ఉపదేశం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసిమే సకాచేతి రహస్యం హేతదుత్తము అని అన్నాడు. అర్జున, ఈ దివ్య జ్ఞానాన్ని నేను పూర్వం వారందరికీ అందించాను, వారంతా కూడా తర్వాత తరాలకు అందించారు. అయితే ఆ భక్తి సంబంధ జ్ఞానాన్ని తర్వాతి వారు తమ మీద ఆధారపడినటువంటి వారికి ఇవ్వలేదు. కనుకనే ఇప్పుడు నీకు నేను ఉపదేశం చేస్తున్నాను. నీకే ఎందుకు ఉపదేశం చేస్తున్నానని నీకు అనిపించవచ్చు. సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సకాచేతి రహస్యం హేతదుత్తము. నీవు నాకు నాకు ప్రియ భక్తుడివి, సన్నిహిత స్నేహితుడివి, కాబట్టి నీకు ఉపదేశం చేస్తున్నాను. అయితే ఈ ఉపదేశం ఉన్నది కదా, భక్తోసిమే సకాచేతి రహస్యం హేతదుత్తమం. ఎలా అద్భుతమైనటువంటి శబ్దం ప్రయోగించాడు భగవంతుడి కృష్ణుడు. రహస్యాన్ని నీకు చెబుతున్నాను. ఏమిటా రహస్యం? మీరంతా జీవులు, మీరంతా ఆత్మస్వరూపులైనటువంటి మీరంతా కూడా నా యొక్క అంశలు.
నా యొక్క అంశాలైనటువంటి మీరంతా కూడా నాకు శరణాగతి పొంది నా యొక్క విశుద్ధమైనటువంటి భక్తియుత సేవలో నెలకొని ఉంటేనే మీకు నిజమైనటువంటి శాంతి సుఖం లభిస్తుంది అనేటటువంటిది రహస్యం. ఈ రహస్యాన్ని ఎవనికి పడితే వానికి చెప్పామనుకోండి నవ్వుతాడు. అయ్యి ఏం చెబుతున్నారు అని అంటారు. అదే భక్తునికి సన్నిహిత స్నేహితునికి చెబితే సాక్షాత్కారం పొందుతాడు. అరే ఇప్పటిదాకా నేను నిన్ను మర్చిపోయానా స్వామి, ఎంత మూర్ఖుణ్ణి నేను, ఎంత తుచ్చుణ్ణి, ఎంత హీనుణ్ణి, ఎంత అల్పుణ్ణి అని చెప్పి తనను తాను ఆత్మనింద చేసుకుంటూ భగవంతుడి యొక్క కృప కోసం అర్థిస్తాడు, ప్రార్థిస్తాడు, భగవంతుని సేవలో నెలకొంటాడు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి తెలిస్తే ఉపదేశం చేస్తే, సంబంధమే లేనటువంటి వానికి ఉపదేశం చేస్తే వాడు హేళన చేస్తాడు గాని, అలక్ష్య పెడతాడు గాని అభ్యాసం ఎందుకు చేస్తాడండి? అందుకే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అనేటటువంటి మాట మాట్లాడారు. శ్రద్ధ లేని వానికి ఆధ్యాత్మిక జ్ఞానం అబ్బదండి. శ్రద్ధ లేనటువంటి వానికి ఆధ్యాత్మిక జ్ఞానం దొరకదు. బాహ్య జ్ఞానం దొరుకుతుంది, సమాచారం మెండుగా దొరుకుతుంది. ఎవరెవరు ఏ ఏ వంశాల నుంచి ఉత్పన్నమయ్యారు, ఏ ఏ వంశాల్లో ఏమేమి చరిత్రలు జరిగినాయి అనేటటువంటిది మొత్తం పేర్లతో పాటు చక్కగా చెప్పగలుగుతారేమో. కానీ తత్వం మాత్రం మనస్సుకు పట్టదు. తత్వం నందు నిమగ్నత కలగదు. క్రియ చేయగలుగుతారు, బాహ్యంగా క్రియ మాత్రం చేయగలుగుతారు, శరీరంతో క్రియ చేయగలుగుతారు కానీ మనస్సుతో క్రియ చేయలేరండి. ఆ క్రియనందు రమించలేరండి, భ్రమిస్తారంతే. మేము భక్తిలో ఉన్నాము, మేము ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాము అనేటటువంటి ఒక భ్రమలో ఉంటారు కానీ వాస్తవికమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందుకోలేరు, పొందలేరు. వాస్తవికమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలన్నా, అందుకోవాలన్నా వారికి ఉండవలసినది ఏమిటో తెలుసండి? బాహ్య జ్ఞానం ఉంటే సరిపోదండి, అంతర్జ్ఞానం కావాలి, గుహ్య జ్ఞానం కావాలి. గుహ్య జ్ఞానం అవసరం వ్యక్తికి. అటువంటి గుహ్య జ్ఞానం రహస్యం. ఆ రహస్యాన్ని అందరితో పాటు కలిపి బాహ్యాటంగా గురువు చెప్పడు. కొన్ని లక్షల కోట్ల సైన్యం కురుక్షేత్ర రణరంగంలో ఉంటే కూడా అందరినీ విడిచిపెట్టి భగవంతుడి కృష్ణుడు అర్జునుడికే ఉపదేశం చేస్తున్నాడంటే అర్థం చేసుకో. రహస్యం అందరికీ చెప్పేది కాదు, రహస్యం అందరికీ విదితమయ్యేది కాదు, రహస్యాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. ఎవరైతే అర్థం చేసుకోగలరో వానికి మాత్రమే ఉపదేశం చేస్తారు. అది ఎవరికి తెలుస్తుంది? ఆధ్యాత్మిక గురువుకి తెలుస్తుంది. కనుకనే పరమ గురువు అయినటువంటి ఆధ్యాత్మిక గురువుగా సమస్త జగత్తుకి గురువు అయినటువంటి భగవంతుడి కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. రహస్యం హేతదుత్తమం, అర్జున నీకు ఈ రహస్యాన్ని ఉపదేశం చేస్తున్నాను అన్నాడు. రహస్యం అంటే అందరికీ కలిపి చెప్పేది కాదండి, వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగినటువంటి శిష్యునికి గురువు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశం. సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి విశ్వాసాన్ని కలిగినటువంటి శిష్యునికి గురువు విశ్వసించి శిష్యునికి చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశమే రహస్యమైనటువంటి జ్ఞానం, గుహ్య జ్ఞానం. ఆ గుహ్య జ్ఞానం ఎక్కడితో ప్రారంభమవుతుంది? దేంతో ప్రారంభమవుతుంది? నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మను అనేటటువంటి దాంతో ప్రారంభమవుతుంది. సార్వత్రికంగా అందరికీ ఉపదేశం చేస్తారు ఈ మాట. కానీ అనుభూతి మాత్రం అందించేది మాత్రం తన గురువు గారి యొక్క మనస్సు ఎరిగినటువంటి శిష్యునికి మాత్రమే. దాని తర్వాత నిరాకార బ్రహ్మానుభూతి, దాని తర్వాత పరమాత్మానుభూతి, దాని తర్వాత భగవద్ అనుభూతి.
అటువంటి భగవద్ అనుభూతి ఎవరికైతే కలుగుతుందో అటువంటి వారు మాత్రమే భాగవతాన్ని ఆస్వాదించగలుగుతారు. శ్రీ ప్రభుపాదులు వారు ఇదే విషయాన్ని చెబుతారు. ఎప్పుడైతే ఈ లౌకికమైనటువంటి జగత్తు నుంచి విముక్తి పొందుతారో, ముక్తి చెందుతారో, ముక్తమైన స్థితిని అందుకుంటారో అటువంటి స్థితిలో మాత్రమే భాగవతోపదేశాన్ని ఆస్వాదించగలుగుతారు అని చెప్పారండి. లేకపోతే ఏమవుతుంది అని అంటే, భాగవతం తరగతి అని అంటే ఒక ప్రెజర్ కింద ఫీల్ అవుతాం. భాగవతం తరగతి ఉంది అని చెప్పి ఎవరైనా మనకి చెప్పారనుకోండి, భాగవత తరగతికి రండి అన్నారనుకోండి, రోజు వింటున్నాం కదా, ఈ రోజు వినాలా అని అంటే, లేదండి రోజు వినాలని చెప్పంటే, ఎందుకు బలవంతం చేస్తారు? స్వతహాగా మాకు అనిపించి మేము వినాలి అని చెప్పి మాట్లాడతారు. స్వతహాగా ఎప్పటికీ రాదండి అది. ఎందుకు? బాహ్య జ్ఞానం ఉంది కానీ గుహ్య జ్ఞానం లేదు మన దగ్గర. ఈ మనది బద్ధమైన స్థితి, ముక్తమైన స్థితి కాదండి. ముక్తమైన స్థితి కలిగితేనే స్వాభావికంగా మనం వ్యవహరించగలుగుతాం. బద్ధ స్థితిలో ప్రెజరే ఉంటుంది, బల ఉత్పాదితం శ్రద్ధే ఉంటుంది. శ్రద్ధను కూడా మనం బలవంతంగా తెచ్చుకోవాలి. అందుకని ప్రెజర్ ఉంటుంది, మనకి ప్రెజర్ ఫీల్ అవుతాం మనం. కానీ గుహ్య జ్ఞానాన్ని ఎవరైతే ముక్తమైన స్థితిలో ఉంటారో వారు ఆస్వాదిస్తారు భాగవతాన్ని. భాగవత ఆస్వాదన, రియల్ నెక్టర్ ని ఆస్వాదిస్తారు. వాస్తవికమైనటువంటి అమృతత్వాన్ని ఆస్వాదిస్తారు భాగవతం. ఇక్కడ చెప్పినటువంటి వర్ణన ఏమిటి అని అంటే, భగవంతుడు కృష్ణుడు చెబుతున్నాడు అర్జునుడికి. ఏమని చెబుతున్నాడు? రహస్యం హేతదత్తం, నీకు రహస్యాన్ని నేను చెబుతున్నాను అన్నట్టు. రహస్యం అందరికీ చెప్పేది కాదు. సంబంధం కలిగినటువంటి వానికి, విశ్వాసం కలిగినటువంటి వానికి, అసూయ లేనటువంటి వానికి చేసేటటువంటి దివ్యమైనటువంటి ఉపదేశం అర్జునుడికి చేశారు. సాక్షాత్ భగవతోదితం. అదే ఉపదేశాన్ని భగవంతుడి కృష్ణుడు తన లీలలన్నింటినీ పరిసమాప్తి గావించి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోవటానికి సన్నద్ధుడైనటువంటి సమయమున తన ప్రత్యక్ష జ్ఞానాన్ని తాను లేకపోయినా అనుభవించేటటువంటి స్థితి అందించటం కోసం ఉద్ధవుడికి ఉపదేశం చేశాడు. ఉద్ధవ గీత అని చెప్పి అంటారు దాన్ని. ఉద్ధవుడికి అద్భుతమైనటువంటి రీతిని ఉపదేశం చేశారు. ఇట్లా సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడికి చేశాడు ఈ రహస్య జ్ఞానాన్ని, విశుద్ధమైనటువంటి భక్తియుక్త సేవా సంబంధ జ్ఞానాన్ని. తర్వాత సూర్యుడికి ఇచ్చాడు. ఆ జ్ఞానం పరంపరానుగతంగా వస్తూ వస్తూ విచ్ఛిన్నం అయిపోతే తిరిగి మరలా ఆ దివ్య జ్ఞానాన్ని కొనసాగించడం కోసం తానే స్వయంగా తన ప్రియ భక్తుడైనటువంటి సన్నిహిత స్నేహితుడైనటువంటి అర్జునుడికి అందించాడు. అదే జ్ఞానాన్ని తర్వాత భగవంతుడి కృష్ణుడు పరమగుహ్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని ఉద్ధవుడికి తాను ఈ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోయేటప్పుడు ఉపదేశం చేశాడు. సాక్షాత్ భగవతోదితం. అటువంటి జ్ఞానాన్ని జ్ఞానం గుహ్యతమం యత్తత్ అని అన్నారు. అటువంటి గుహ్యతమ జ్ఞానాన్ని గమిష్యంతి అన్వవోచన్, వాళ్ళు నిష్క్రమించే ముందు రోజు నాకు ఉపదేశం చేశారు వ్యాస అని నారద మహర్షి వ్యాసుడికి చెబుతున్నారు. బాహ్య జ్ఞానాన్ని ఉపదేశం చెయ్యలేదు, పరమ గుహ్య జ్ఞానాన్ని ఉపదేశం చేశారు. నేనెవరో నాకు చెప్పారు. తర్వాత నాకు మూలమైనటువంటి వాడు ఏ ఏ రూపాలలో ప్రకటమవుతున్నాడో అది కూడా చెప్పారు. అది కూడా ఉపదేశం చేశారు. ఏమని చెప్పారు? అతడు పరమసత్యము భగవంతుడు. ఆ పరమసత్యము నిరాకార బ్రహ్మంగాను, పరమాత్మగాను, భగవద్ అనుభూతిగా భగవంతునిగాను ప్రకటమవుతుంది. ఆ భగవంతుడి కృష్ణుడు యొక్క కృష్ణుడు భగవంతుని యొక్క అనుభూతితో కూడి ఎవరైతే ఆధ్యాత్మిక సాధన చేస్తారో వారు పూర్ణమైనటువంటి అనుభూతి అందుకున్నటువంటి వారు. అటువంటి పూర్ణమైనటువంటి అనుభూతిని
అందుకోవాలి అని అంటే ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామ రూప గుణలీలలతో కూడినటువంటి భాగవతాన్ని పదే పదే శ్రవణం చెయ్యాలి. వాటిని విశ్వసించాలి. వాటిని అనుసరించాలి. ఎవరైతే భాగవతోపదేశాన్ని అనుసరించి ప్రవర్తిస్తారో వారికి కృష్ణుని యందు విశుద్ధమైనటువంటి భక్తి ప్రకటమవుతుంది. అటువంటి భక్తిని నాలో ప్రకటింపజేశారు. జ్ఞానం గుహ్యతమం యత్తత్. పరమ గుహ్య జ్ఞానాన్ని నాకు ఉపదేశించారు అని అన్నారు. శ్రీల ప్రభుపాదుల వారు ఈ సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నారు. శిష్యుడు అనంటే ఎలా ఉండాలి అనంటే జ్ఞానాన్ని అందుకుని ఉండాలి. ఎవరి ద్వారా? ఆధ్యాత్మిక గురువు ద్వారా. ఎటువంటి జ్ఞానాన్ని అందుకుని ఉండాలి అని అంటే, జ్ఞానం అంటే 2 రకాలని మనం చెప్పుకున్నాం చూసారు. బాహ్య జ్ఞానం, గుహ్య జ్ఞానం. బాహ్య జ్ఞానాన్ని అందుకుని ఉంటే శిష్యుడు కాదు. శిష్యుడు అనంటే అతడు బాహ్య జ్ఞానంతో పాటు గుహ్య జ్ఞానాన్ని కూడా తెలుసుకుని ఉండాలి. బాహ్య జ్ఞానం తెలిసినటువంటి శిష్యుల్లాగా ఉండకూడదు. బాహ్య జ్ఞానంతో పాటు గుహ్య జ్ఞానాన్ని కూడా ఎరిగినటువంటి శిష్యుల్లాగా వర్తించాలి అని చెబుతున్నారు ప్రభుపాదులు. అప్పుడే శిష్యునికి ఒక పరిపక్వత కలుగుతుంది అన్నారు. పరిపక్వమైనటువంటి శిష్యుడు అని అనిపించుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. శిష్యరికం చేయటం అని అంటే గుహ్య జ్ఞానాన్ని అందుకోవటం అని చెబుతున్నారు ప్రభుపాదులు. అయితే అటువంటి గుహ్య జ్ఞానాన్ని జ్ఞానం గుహ్యతమం యత్తత్. ఆ భగవంతుడు కృష్ణుడు పరమసత్యమని, ఆ పరమసత్యమైనటువంటి కృష్ణుడే సమస్త జీవుల యొక్క హృదయాల్లో పరమాత్మగా ప్రకటమవుతున్నాడని, ఆ పరమాత్మగా ప్రకటమయ్యేటటువంటి ఆ భగవంతుడి కృష్ణుడే అంతటా కూడా నిరాకార బ్రహ్మంగా వ్యాపించి ఉన్నాడు. సర్వవ్యాపతత్వంగా నిరాకార బ్రహ్మంగా ఉన్నాడని, అటువంటి అతడిని గురించి ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారే తనను తాను తెలుసుకుంటారని, ఈ శరీరం తాను కాదని, ఈ శరీరానికి అతీతమైనటువంటి ఆత్మస్వరూపుడనని అనుభూతి చెందుతారు అనేటటువంటి జ్ఞానం గుహ్యతమం యత్తత్. పరమ గుహ్య జ్ఞానాన్ని నాకు అందించారు, నాకు ఉపదేశం చేశారు. ఎందుకు ఉపదేశం చేశారు వారు నాకు అంటే, వ్యాస గురువు అని అంటే ఏదో మాటలు గారడీ చేసి రకరకాలైనటువంటి లౌకికమైనటువంటి ఉపదేశాలు చేస్తూ ధనార్జన చేసేటటువంటి వాడో, జన సమూహాలను పెంచుకునేటటువంటి వాడో, లేదంటే పేరు ప్రతిష్టలను గడించేటటువంటి వాడో కాదు. గురువు అనంటే భగవంతుడు కృష్ణుడు ఏదైతే చెప్పాడో సాక్షాత్ భగవతోదితం. భగవంతుడి కృష్ణుడు ఏదైతే చెప్పాడో అదే చెబుతాడు. భగవంతుడి కృష్ణుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ హత్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచహ అని చెబితే, అన్ని ధర్మములను విడిచిపెట్టి నాకు శరణాగతి పొందండి అని కృష్ణుడు చెబితే, ఆధ్యాత్మిక గురువు ఏమని చెబుతాడు? అన్ని ధర్మములను విడిచిపెట్టి భగవంతుడి కృష్ణుడికి శరణాగతి పొందండి అని చెబుతాడు. సాక్షాత్ భగవతోదితం. భగవంతుడి కృష్ణుడు ఏదైతే ఉపదేశం చేశాడో అదే ఉపదేశాన్ని శిష్యుడు, ఆధ్యాత్మిక గురువు కూడా ఉపదేశం చేస్తాడు. సాక్షాత్ ధరిత్వేన సమస్త శాస్త్రై ఉక్తస్తదా భావ్యత ఏవ సద్భిః అని అన్నారు. అతడు ఎవరు అని అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క ప్రతినిధి. సాక్షాత్తు ఈ ధరిత్రి పైన సంచరించేటటువంటి హరి. ఒక మాటలో చెప్పాలంటే సాక్షాత్ హరి అని చెప్పన్నారు. ఆ భగవంతుడి కృష్ణుడు ప్రత్యేక ఆరాధ్య భగవానుడైతే ఆధ్యాత్మిక గురువు సేవక భగవానుడు. అటువంటి సేవక భగవానుడైనటువంటి ఆధ్యాత్మిక గురువు ఆరాధ్య భగవానుడైనటువంటి కృష్ణుడు ఏదైతే ఉపదేశం చేశాడో అదే ఉపదేశం చేస్తాడు. కృష్ణుడు ఏమని చెబుతున్నాడు బ్రహ్మదేవుడికి? జీవులంతా కూడా నా యొక్క శాశ్వతమైనటువంటి అంశాలు. ఆ శాశ్వతమైనటువంటి అంశాలందరినీ కూడా పోషించేటటువంటిది నేనే, వారంతటికీ కూడా నేనే కారకుడిని అని చెప్పుచున్నాడు. అలా కారకుడైనటువంటి నన్ను తెలుసుకొని నాకు శరణాగతి పొంది విశుద్ధమైనటువంటి భక్తియుత సేవను వనరించినటువంటి వాడు ఈ భౌతిక జగత్తు నుంచి విముక్తి చెందుతాడు అని చెప్పి అద్భుతమైనటువంటి రీతిని ఉపదేశం చేశారు.
అదే ఉపదేశాన్ని అర్జునుడికి కూడా భగవంతుడు కృష్ణుడు చేశాడు. అదే ఉపదేశాన్ని ఉద్ధవుడికి కూడా ఉపదేశం చేసి తాను ఈ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోయాడు భగవంతుడు కృష్ణుడు. అదే ఉపదేశాన్ని సాక్షాత్ భగవతోదితం జ్ఞానం గుహ్యతమం యత్తత్, అటువంటి పరమ రహస్యాన్ని, పరమ గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని ఆధ్యాత్మిక గురువు కూడా ఉపదేశం చేస్తాడు. లౌకికమైనటువంటి మాటలు మాట్లాడు, జనాల్ని వంచడు, మోసం చేయడు. ధనం కోసము, పరివారం కోసము, కామ కీర్తి కాంచనాల కోసం లౌకికమైనటువంటి అభివృద్ధిని కోరుకుంటూ ఉపదేశం చేసేవాడు ఆధ్యాత్మిక గురువు కాడు. ఈ చీటర్, అతను మోసగాడు. ఎవరు మోసగాడు అని అంటే, ఎవరైతే కృష్ణుని యొక్క అస్తిత్వాన్ని కప్పిపుచ్చి కృష్ణుణ్ణి సేవించేటటువంటి తత్పరతను మనస్సునందు తొలగించి తాను భగవాను యొక్క స్వరూపంగా మారతాడో, తానే ప్రధానం అనేటటువంటి ఉద్దేశంతో జనులంతా మెలగాలనేటటువంటి రీతిని సంచరిస్తాడో, అటువంటి వాడు మోసకారి. అటువంటి వాడు ఆధ్యాత్మిక గురువు కానే కాదండి. అందుకని ఇక్కడ భగవంతుడు పరమసత్యము, కృష్ణుడు విష్ణువు అనేటటువంటి విషయాన్ని ఉపదేశం చేసేటటువంటి వారు ఆధ్యాత్మిక గురువు. ఆ ఆధ్యాత్మిక గురువు భగవంతుడు కృష్ణుడు ఏదైతే చెప్పాడో అదే చెప్తారు. టైం వేస్ట్ చేయరు. ప్రపంచ జనులు అంగీకరించిన అంగీకరించకున్నా వారు చెప్పేది భగవంతుడి కృష్ణుడు ఏది చెప్పారో అదే చెబుతారు. అయ్యో, నేను సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ అని కృష్ణుడు చెప్పింది నేను చెబుతూ ఉంటుంటే వీళ్ళు నొచ్చుకుంటున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళకి నేను చెప్పకూడదు ఈ మాట, వీళ్ళకి ఆనందం కలిగేలాగా మాట్లాడాలి, మీ పనులు మీరు చేసుకుంటూనే మీరు ఇలా కూడా ఉండండి అని చెప్పాలి అని ఆలోచించడండి. అలా చెప్పేటటువంటి వారు మనం చేసేటటువంటి లౌకికమైనటువంటి జీవనం గడుపుతున్నటువంటి చేసేటటువంటి లౌకికమైనటువంటి పనులను, జీవనాన్ని ఫెసిలిటేట్ చేస్తున్నారే కానీ, అకామిడేట్ చేస్తున్నారే కానీ రికమెండ్ చేయటం లేదండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. అకామిడేషన్కి రికమెండేషన్కి వ్యత్యాసం ఉందండి. అకామిడేషన్ ఎప్పుడు రికమెండేషన్ కాదు. రికమెండ్ అని అంటే అది ఖచ్చితంగా చేయవలసింది. అకామిడేట్ అని అంటే ఏమిటంటే, ఇది కాకపోతే ఇది చెయ్యి, పోనీలే ఇది చేసుకుంటూ అది అలా పైకి అలా ఉద్ధరించబడదు కానులే అని చెప్పటం, ఇలా చేసుకుంటూ నువ్వు ఇక్కడికి రా అని చెప్పటం. అకామిడేట్ అంటే కలత పెట్టకుండా, దూరం కాకుండా అకామిడేట్ చేయటం. దానిలో భాగంగానే వర్ణాశ్రమ పద్ధతి ఇచ్చారు. నేరుగా దాసన మాడికోయన్న అని చెప్పి పురంధరదాసరు అన్నట్టు, మన గోపీ భర్తు పదకమలయోర్ దాస దాసాను దాస అని అన్నట్లు భక్తుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసులు కావాలి మనం. భాగవత ధర్మాన్ని అనుసరించాలి, వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా కాదండి. భాగవత ధర్మం వేరు, వర్ణాశ్రమ ధర్మం వేరు. భాగవత ధర్మం వర్ణాశ్రమ ధర్మం ద్వారా సాధించబడుతుందే గాని వర్ణాశ్రమ ధర్మం భాగవత ధర్మం కాదు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి వర్ణాశ్రమ ధర్మ విధులు ఉన్నాయి చూశారు, ఇది భాగవత ధర్మం కాదండి. ఈ విధులను పాటిస్తూ భాగవత ధర్మం నందు అనురక్తిని మనం అందుకోవటానికి ఒక వెసులుబాటు కల్పించారు అంతే. అంతేగాని గృహస్థలాగే ఉండిపోవాలి, బ్రహ్మచారి బ్రహ్మచారిలాగే ఉండిపోవాలి, వానప్రస్థుడు వానప్రస్థుడిలాగా ఉండిపోవాలి, సన్యాసి సన్యాసిలాగా ఉండిపోవాలి, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడిలాగా ఉండిపోవాలి, క్షత్రియుడు క్షత్రియులాగా ఉండిపోవాలి, వైశ్యుడు వైశ్యుడిలాగా ఉండిపోవాలి, శూద్రుడు శూద్రులాగా ఉండిపోవాలని కాదు. అతప్పుంబిర్ త్రిజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగ సహ స్వనిష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. ఆ హరితోషణం అనేటటువంటి విషయాన్ని జ్ఞానం గుహ్యతమం యత్తత్ అన్నారు. హరిని సంతృప్తి పరిచేటటువంటి విశుద్ధమైనటువంటి భక్తియుత సేవ ఉపదేశాన్ని అందించేది భాగవతం. అటువంటి భాగవతోపదేశం నారద మహర్షికి భక్తి వేదాంతుల ద్వారా లభ్యమైంది. ఆ లభ్యమైనటువంటి ఉపదేశాన్ని నారద మహర్షి తన శిష్యుడైనటువంటి వ్యాసునికి చేస్తున్నాడు. ఈ విధంగా భాగవతోపదేశమే గాని భాగవత ధర్మాన్ని గురించే గాని మనం గాని ప్రస్తుతించామనుకోండి,
ఇస్కాన్ వాళ్ళు ఏమి చెప్పరండి, ఓన్లీ కృష్ణుడి గురించి చెబుతారు అని మాట్లాడతారు. పరమసత్యం ఏమిటో తెలిసిన తర్వాత ఇంకా మరలా అన్నింటి గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఏమిటి? కిమన్యే శాస్త్ర విస్తరే. భగవంతుడి కృష్ణుడు అనేటటువంటి విషయం స్పష్టంగా తెలిసిన తర్వాత మరలా ఇంకొక పేరు చెప్పి చెప్పాల్సిన అవసరం ఏమిటండి? రాముడు గొప్పవాడు అన్నావు అంటే తక్కిన వారంతా గొప్పవాళ్ళు కాదనే కదా. రాముడు మంచి బాలుడు అంటే రావణుడు చెడ్డవాడే. అంత మాత్రాన వీళ్ళు రాముడు గురించే చెబుతారంటే రామాయణం అంటే రాముడి గురించే చెప్పాలి. అంతేగాని సామాజికమైనటువంటి స్పృహను పెంపొందించడం కోసం శాస్త్రాన్ని చెప్పకూడదు. కృష్ణ చైతన్య స్పృహ కలగాలంతే. ఇదే శాస్త్రం యొక్క ఉద్దేశం, ఇదే శాస్త్రం యొక్క రహస్యం. శాస్త్రాలన్నీ ఉన్నది దేనికి అనంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటటువంటి విషయం సమస్త జనులకు బోధపడాలి. ఆ బోధపడేటటువంటి విషయాన్ని చెప్పటం కోసం వివిధమైనటువంటి పద్ధతుల ద్వారా నచ్చజెప్పుతూ ఉపదేశాలు చేశారు అంతే. ఆ నచ్చ చెప్పినటువంటి విషయాలకు అతుక్కుపోయారే గాని వాస్తవాన్ని అందుకోలేకపోతున్నారు జనులు. ఆ వాస్తవం ఎట్లా ఉంటుంది? చేదుగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. నేను ఎన్నో తరగతుల్లో చెప్పాను ఈ మాట. మన మనస్సుకు నచ్చిన ప్రతిదీ ఆధ్యాత్మికత కాదండి. ఎందుకంటే ఆధ్యాత్మికత మన మనసుకు నచ్చదు. వాస్తవికమైనటువంటి ఆధ్యాత్మిక ఉపదేశం మనకి నచ్చదండి. చూడండి, మీరు కావాలంటే ఏ పరిస్థితిలోనైనా కానీ మీకు భక్తియుత సేవ మీరు చేసుకోవాలి అని చెప్పి అన్నారు అనుకోండి, ఎలా చేసుకుంటాం? ఎట్లా కుదురుతుంది చెప్పండి అని మాట్లాడతాం. అదే మనం అన్ని చూసుకుంటూ భక్తి చేసుకోవాలి, మన శరీరాన్ని చూసుకోవాలి. మొట్టమొదట స్వాస్థ్ శరీరము, దాని తర్వాత సాధన, దాని తర్వాత సేవ అన్నారు అనుకోండి, శరీరం గురించి చెప్పారు కదా, ఫోకస్ అంతా శరీరం మీదకి వెళ్ళిపోతుంది. మంచోళ్ళు వాళ్ళు నేరుగా భక్తి గురించి మాట్లాడారు అనుకోండి, ఇంక దేని మా శారీరక స్థితి మానసిక స్థితి గురించి అవసరం లేదా వీళ్ళకి? ఎంతసేపు భగవంతుని యొక్క నామం జపం చెయ్యాలి, భగవద్గీత భాగవతాలు పఠించాలి, భక్తులకి సేవ చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి. ఇదేనా? ఇదే ఇదే చెయ్యమని చెబుతుంది. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ప్రపంచ జనులందరూ కూడా చేయవలసినటువంటి ఏకైక కర్మ కృష్ణునికి భక్తియుత సేవ చేయటం. ఇది జ్ఞానం గుహ్యతమం యత్తత్. ఇది పరమగుహ్య జ్ఞానం. ఇది సిద్ధాంతం కాదండి. ఇక్కడ మనం ఇది సిద్ధాంత రూపంలో కనిపించవచ్చు, కానీ హృదయంలో అనుభూతి చెందాడు నారద మహర్షి. జ్ఞానం గుహ్యతమం యత్తత్, ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు అక్కడ. ఈ రహస్య జ్ఞానం గురువు పట్ల విశ్వాసం కలిగి, గురువు పట్ల అనురక్తి కలిగి, గురువు యొక్క ఉపదేశాలని కాయేన మనసా బుద్ధి అనుసరించేటటువంటి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి, ఆహ్లాదాన్ని అందిస్తాయి. కానీ ఎవరికైతే ఆధ్యాత్మిక గురువు పట్ల అనురక్తి లేదో, ఆధ్యాత్మిక గురువు పట్ల విశ్వాసం లేదో, ఆధ్యాత్మిక గురువు చెప్పినటువంటి సూచనల్ని కాయేన మనస బుద్ధి అనుసరించేటటువంటి తత్పరత లేదో, వారికి మాత్రం ఈ ఉపదేశం కఠినంగా ఉంటుంది, మింగుడు పడదండి ఈ ఉపదేశం. కనుకనే ఈ రహస్యాన్ని అందరికీ చెప్పరు. జ్ఞానం గుహ్యతమం యత్తత్, పరమగుహ్య జ్ఞానాన్ని నారద మహర్షికి భక్తి వేదాంతులు ఉపదేశం చేశారు. కాబట్టి బాహ్య జ్ఞానాన్ని అందుకున్నటువంటి శిష్యుల్లాగా చలామణి అవ్వద్దు.
గుహ్య జ్ఞానాన్ని అందుకున్నటువంటి పరిపూర్ణ శిష్యులు కండి అని చెప్పి ప్రభుపాదుల వారు కోరుకున్నారు. అందుకని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో కొనసాగేటటువంటి ఆచార్య పరంపరను అనుసరిస్తూ వారి నుంచి దీక్ష పొందినటువంటి శిష్యులు బాహ్య జ్ఞానంతో సంతృప్తి చెందకూడదు, గుహ్య జ్ఞానాన్ని అందుకోవాలి. ఆధ్యాత్మిక గురువు యొక్క సేవను పొందాలి, ఆధ్యాత్మిక గురువు పట్ల అనురక్తిని పెంచుకోవాలి, ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశాల పట్ల విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆ పెంపొందించుకున్నటువంటి విశ్వాసంతో వాటిని కాయేన మనసా బుద్ధ్యా అనుసరించాలి. అప్పుడు మనకి దివ్య జ్ఞానం ఖచ్చితంగా లభిస్తుంది, నారద మహర్షికి లభించినట్టు. ఇక్కడ అదే జరుగుతుంది. జ్ఞానం గుహ్యతమం యత్తత్, పరమ గుహ్య జ్ఞానాన్ని ఉపదేశం చేసేసారు భక్తి వేదాంతులు. ఏం ఉపదేశం చేశారు? సాక్షాత్ భగవంతుడు కృష్ణుడు ఏదైతే ఉపదేశం చేశాడో అదే ఉపదేశం చేస్తున్నారు. ఏం ఉపదేశం చేస్తున్నారు? జీవులు మమై వంశ జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానింద్రియాన్ని ప్రకృతి స్థానికర్షతి. జీవులంతా కూడా భగవంతుడి కృష్ణుని యొక్క శాశ్వతమైనటువంటి అంశాలు. ఆ శాశ్వతమైనటువంటి అంశాలు శరీరాన్ని పొంది ఉన్నారు. ఆ శరీరంతో పాటు పరమాత్మగా కూడా అతను నుండి మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అందిస్తూ ఉన్నాడు. ఇలా అందిస్తున్నటువంటి ఆ భగవంతుని యొక్క నిత్యమైనటువంటి దాసులు అనేటటువంటి విషయాన్ని అవగతం చేసుకొని ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి సేవలో నెలకొని ఉండటమే జీవుని యొక్క వాస్తవికమైనటువంటి స్థితి. ఇది రహస్యం. ఈ రహస్యాన్ని జ్ఞానం గుహ్యతమం యత్తత్, ఈ రహస్య జ్ఞానాన్ని అందించాడు భగవంతుడి కృష్ణుడు. అదే జ్ఞానాన్ని అతని యొక్క ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక గురువు కూడా అందించాడు. ఎలా అందించాడు? ఎలా ఉపదేశం చేశారు? తనకు తెలుసు అంటే మాకు తెలిసిది అనేటటువంటి గర్వంతో ఉపదేశం చేశారా? లేదంటే నాకు తెలుసు ఈ విషయాలు మీకు తెలియదు అని చెప్పి వాళ్ళను కించపరచాలని ఉద్దేశంతో చేశారా? లేదంటే నాకు తెలిసినటువంటి విషయాలన్నింటినీ కూడా చెబుతూ అబ్బా ఎంత వాగ్దాటి ఉందండి, ఎంత చక్కగా చెబుతున్నాడండి అని చెప్పి అందరి చేత ప్రశంసలు అందుకోవటానికి చెప్పారా? అది కాదు. ఎలా ఉపదేశం చేశారు? అని అంటే కృపయా దీనవత్సలాహ, కరుణతో దీనవత్సలురైనటువంటి వారై వారు ఉపదేశం చేశారు. ఎంతో కరుణ కలిగి ఉన్నారు. భక్తుడు అనంటే పరదుఃఖ దుఃఖి, లౌకికుడు పరసుఖ దుఃఖి. పరులు సుఖంగా ఉన్నారనుకోండి, వాడిని చూసి రోధిస్తూ ఉంటుంటాడు. వాడు బాగున్నాడు, నేను బాగలేను. వాడు ఆనందంగా ఉన్నాడు, ఇంటి మిద్ది మీద మిద్ది కట్టుతున్నాడు, ఇంటి మీద ఇల్లు కట్టుకుంటున్నాడు అంట, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను. లౌకికుడు పరసుఖ దుఃఖి, ఎప్పుడు కూడా పరులు సుఖంగా ఉంటే తాను దుఃఖితుడవుతాడు. కానీ ఆధ్యాత్మిక గురువు, భక్తుడు, వైష్ణవుడు పరదుఃఖ దుఃఖి. పరులు దుఃఖంగా ఉంటే తాను దుఃఖితుడవుతాడు. వాస్తవంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాలు ఎన్నో ఉంటే కూడా శాశ్వతమైనటువంటి దుఃఖాలు 4 ఉన్నాయండి. జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేటటువంటి దుఃఖాలు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః అన్నారు. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటి దుఃఖాలు ఇవి. ఈ దుఃఖాలు ఉన్నాయి కదా, ఈ దుఃఖాల్లో అందరూ ఉన్నారు అని చెప్పి తాను దుఃఖితుడవుతాడు. ఈ దుఃఖ స్థితి నుంచి వీరు బయటపడాలి అని చెప్పి ఆలోచిస్తాడు. అరే ఇంత దుఃఖం ఉన్నది, ఈ దుఃఖంలో మనం ఉండకూడదు, ఈ దుఃఖం నుంచి బయటపడాలి, సుఖాన్ని మనం అందుకోవాలి అనేటటువంటి విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవట్లేదే అని చెప్పి బాధపడతాడు, దుఃఖితుడవుతూ భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ వారికి ఉపదేశం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కృపయా దీనవత్సలాహ, సామాన్యంగానే అందరి పట్ల కరుణ కలిగి ఉంటారు. ఇక అందున ఎవరైనా కానీ వారి యొక్క ఆశ్రయం తీసుకొని వారికి సేవ చేసి వారి యొక్క ఉపదేశాలను చక్కగా అనుసరిస్తూ వారి పట్ల అనురక్తులై ఉంటే వారిని ఎందుకు వదిలేస్తారు? వదలరు కదా. అట్లాగే నాకు కూడా ఉపదేశం చేశారు, నన్నేమి విడిచిపెట్టలేదు వారు.
సామాన్యుణ్ణే విడిచిపెట్టలేదు. సామాన్యుని కోసమే ఎంతో విలపిస్తారు, ఎంతో కరుణ చూపిస్తారు సామాన్యుడి పట్లే. అట్లాంటిది వారికి శరణాగతి పొంది వారికి సేవ చేసి వారి యొక్క ఉపదేశాలని అనుసరిస్తూ వారికి అనురక్తుడైనటువంటి నన్ను ఎందుకు వదిలేస్తారు? వదలలేదు. వదలకుండా కృపయా దీనవత్సలాహ. గురువు శిష్యులను పుత్రులుగా భావిస్తాడు. పుత్రులుగా భావించి తాను తండ్రి అవుతాడు. అదే విధంగా వారంతా భక్తి వేదాంతులంతా కూడా నన్ను తమ తమ పిల్లవాని వలె స్వీకరించి భావించి నాకు తండ్రి ఏ విధంగా అయితే ఉపదేశం చేస్తాడో అట్లా తండ్రి వలె నాకు అద్భుతమైన ఉపదేశం చేశారు. దీన వత్సలాహ. వత్స అనే శబ్దాన్ని ప్రయోగించాడు. దీన వత్సలాహ. దీనులైనటువంటి వారి పట్ల కృప చూపిస్తూ వారు వ- ఆ ఆ శిష్యుల్ని అందరినీ కూడా ఆధ్యాత్మిక గురువు పుత్రునిగా స్వీకరిస్తాడంట. పుత్రునిగా స్వీకరించి తాను ఆధ్యాత్మిక తండ్రి అవుతాడంట. స్పిరిచువల్ ఫాదర్ అన్నారు ఆధ్యాత్మిక గురువుని. ఆధ్యాత్మిక గురువు ఆధ్యాత్మికమైన తండ్రి అవుతాడు. అలా తండ్రి అయి తాను పుత్రునికి హితము కోరేటటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశం శిష్యునికి చేస్తాడు. కృపయా దీన వత్సలాహ. కరుణతో దీనులైన వారికి ఉపదేశం చేస్తారు. అట్లే నాకు కూడా ఉపదేశం చేశారు. గమిష్యంతి అన్వవోచన్. వెళ్తూ వెళ్తూ ముందు రోజు నాకు ఉపదేశం చేశారు. ఏం ఉపదేశం చేశారు నాకు? జ్ఞానం గుహ్యతమం యత్తత్ సాక్షాత్ భగవతోదితం అన్వవోచన్ గమిష్యంతః కృపయా దీనవత్సలాహ. ఆ పిదప దీనవత్సలురైన ఆ భక్తి వేదాంతులు అచ్చటి నుండి నిష్క్రమించుచు స్వయముగా దేవదేవుని చేత ఉపదేశించబడినటువంటి పరమగుహ్య జ్ఞానమును నాకు ఉపదేశం చేశారు అంటూ నారద మహర్షి వ్యాసునికి ఉపదేశం చేస్తున్నారు. ఇలా ఉపదేశం చేసిన తర్వాత నారద మహర్షి ఇలా పరమగుహ్య జ్ఞానాన్ని ఉపదేశం పొందిన తర్వాత నాలో కలిగినటువంటి మార్పులు ఏమిటో చెబుతాను నాలో కలిగిన మార్పులు ఏమిటో చెబుతాను వ్యాస విను అంటూ 31వ శ్లోకాన్ని చెబుతున్నారు. ఆ వివరాలు మనం రేపటి శ్లోకంలో చెప్పుకుంటాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाचार्य श्रील हरिदास ठाकुर की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. नीताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि वो. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే.